Okay, Java collection is a interface. Okay, Java collection is different, collection class is different. Okay, when we talk about collection is a framework. Okay, when I say frameworks which provide predefined classes and interfaces, that's what he is saying. Java collection is a framework which provide some predefined classes and interfaces to store and manipulate the group of objects. Basically collections ఏం చేస్తామంటే టు స్టోర్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్. స్టోర్ చేసేది ఎందుకు? టు యాడ్ ఆర్ టు మ్యానిపులేట్, అంటే మనకు ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా, సంథింగ్ యాడ్ చేయాలనుకున్నా, సంథింగ్ డిలీట్ చేయాలి. మ్యానిపులేట్ అంటే అదే కదా, మ్యానిపులేట్ కెన్ బి యాడ్, డిలీట్, రిమూవ్, ఎనీథింగ్. ఓకే, సో ఆ పర్పస్లో మనకి జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఓకే, జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, collection is the interface. Okay, when you say what is Java collection framework ante, Java collection framework is a framework which provides some predefined classes and interfaces. Okay, everything in Java is classes and interfaces. Everything in Java, if you take exception handling also, it's a collections of classes, right? If you take threads also, collection of classes and interfaces. So Java collection also, it's a collection of predefined means you are not adding to the collection framework, it's already there with the JDK. Okay, it's an interview question. Okay, it's provide classes and interfaces to store and manipulate the group of object, not single object. Okay, this is big alternate to arrays. Okay, arrays గురించి మనం నేర్చుకున్నాం. అరేస్ అంటే ఏంటి? ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఆర్ సిమిలర్ డేటా టైప్స్. కలెక్షన్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్ కెన్ టేక్ ఓన్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ అండ్ ద సైజ్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ద అరేస్. వన్స్ వీ ఫిక్స్ ద సైజ్ ఇన్ అరే వీ కెనాట్ మ్యానిపులేట్. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద సైజ్ యూ హ్యావ్ టు క్రియేట్ వన్ మోర్ అరే అండ్ వీ హ్యావ్ టు స్టోర్ ద ఆల్ ఎలిమెంట్స్ అగైన్ ఇన్ టు ద నెక్స్ట్ అరే. బట్ కమింగ్ టు ద collections advantages ఏంటంటే it can allow the heterogeneous data types or different data types. ఓకే, homogeneous, heterogeneous. ఓకే, అంటే డిఫరెంట్ డేటా టైప్స్ని తీసుకుంటాయి. ఓకే, అండ్ థింగ్ ఏంటి, ఇట్ కెన్ ఇంక్రీజ్ ద సైజ్, సో ఇట్ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ ర్యాపిడ్లీ. సో ఏం చేస్తుంది అంటే సైజు, లెట్స్ సే ఒక పాట్ ఉందనుకోండి, ఒక పాట్లో ఏం చేస్తుంది అంటే పాట్ సైజ్ ఈజ్ ఫిక్స్డ్, రైట్? సో వెన్ వీ పోర్ సమ్ వాటర్ ఇన్ టు పాట్ ఇట్స్ అ ఫిక్స్డ్. ఇఫ్ ఇట్ ఇస్ ఓవర్ఫ్లో, ఇఫ్ యూఆర్ పోరింగ్ మోర్ ఇట్ విల్ ఓవర్ఫ్లో, రైట్? బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ కలెక్షన్స్ వన్స్ 80% రీచ్ అవ్వగానే సమ్ థ్రెషోల్డ్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, నాట్ ఈవెన్ 100%. ఓకే, సమ్ థ్రెషోల్డ్ ఉంటుంది కలెక్షన్స్లో. అంటే డిఫరెన్స్ అండ్ లీస్ట్ అయితే ఒకటి, క్యూఐ తోటి, సెట్ అయితే ఒకటి, మ్యాప్ సర్టన్ థ్రెషోల్డ్ వరకు రీచ్ అవ్వగానే డబుల్ చేసుకుంటుంది సైజ్. ఓకే, ఇట్ విల్ ఇంక్రీజ్ ద సైజ్ ఆటోమేటికల్లీ. నువ్వు లాస్ట్ ఎలిమెంట్ యాడ్ చేసేదాకా ఛాన్స్ ఇవ్వదు, దాన్నే థ్రెషోల్డ్ అంటారు. వెన్ వీ మీట్ సర్టన్ థ్రెషోల్డ్ ఇన్ ద కలెక్షన్స్ క్లాసెస్ ఇట్ విల్ డబుల్ ద సైజ్, సమ్ త్రిబుల్ ద సైజ్, సమ్ ఆఫ్ ద సైజ్. సో డిపెండ్ ఆన్ ద కలెక్షన్ క్లాస్. నువ్వు ఏ కలెక్షన్స్ గురించి చదువుతున్నావు, దాని సైజ్ ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, యూజింగ్ జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ యూ కెన్ స్టోర్ ద ఆబ్జెక్ట్ యాజ్ ఎ లిస్ట్, యాజ్ ఎ సెట్, యాజ్ ఎ క్యూ ఆర్ యాజ్ ఎ మ్యాప్ అండ్ పర్ఫార్మ్ ద బేసిక్ ఆపరేషన్స్ లైక్ యాడింగ్, రిమూవింగ్, అప్డేటింగ్, సార్టింగ్, సెర్చింగ్, ఎక్సెట్రా విత్ ఈజీ. ఓకే, అంటే ఈజీ వేలో వీ కెన్ డూ ఇట్. ఇప్పుడు వీటిని ఎందుకు చేస్తున్నాం, కలెక్షన్స్ మేక్ చేస్తుంది ఎందుకంటే, సో ఫైనల్గా మనకి ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలి. అదేంటి, యాడింగ్ కావచ్చు, రిమూవింగ్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, సార్టింగ్ కావచ్చు, సెర్చింగ్ కావచ్చు. సెర్చ్ ఆల్సో వీ కెన్ డూ. ఫైనల్ వీ హ్యావ్ టు డూ దిస్ కదా, అంతే కదా. మనం ఏదైనా ఒక అప్లికేషన్ అప్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన అప్లికేషన్లో ఏం చేస్తున్నాము, మనము కోర్స్ని యాడ్ చేస్తున్నాము, డిలీట్ చేస్తున్నాము, అప్డేట్ చేస్తున్నాము, సెర్చ్ చేస్తున్నాము. ఎంతకన్నా ఏమైనా వేరే చేస్తున్నామా?
this is what the main functions kada. So by using Java collection we can do this. Okay, same point of view lo you have to prepare for the interview. Okay, just prepare the same definition. Okay, what is Java collection framework? Java collection framework is a framework which provides వస్తుంది ఎక్కడ. ఓకే, some predefined classes and interfaces to store and manipulate the group of object. This is important, the group of object, not single object. Okay, using Java collection framework you can store the objects as a list, as a set, as a queue and as a map, and perform the basic operations like adding, updating, removing, sorting, searching and etc. This is the definition. It's easy, right? ఇంటర్వ్యూలో మీకు క్లియర్గా ఉంది కదా, సేమ్ ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వై జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, వై జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్? సో యాజ్ ఐ సెడ్ ఎర్లీ, arrays are used to store the group of object, right? But arrays are fixed size. వన్స్ మనం ఎప్పుడైతే అరేని డిక్లేర్ చేస్తున్నామో ఫస్ట్ మనం సైజ్ డిక్లేర్ చేస్తాం. అరే 10 అరే అంటే 10 అరే 10 ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద అరే. యూ కెనాట్ చేంజ్ ద సైజ్ ఆఫ్ అన్ అరే వన్స్ ఇట్స్ డిఫైన్డ్. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ విత్ ద అరేస్. ఓకే, it causes a lot of difficulties while handling the group of objects. Okay, let's say first నేను ఏమనుకున్నా అంటే నా కంపెనీలో ఒక 10 ఎంప్లాయీసే ఉన్నారనుకున్నా. ఓకే, బట్ ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అయ్యారు. నేను అరే సైజ్ 10K ఇచ్చేసాను. వాట్ అబౌట్ రిమైనింగ్ ఎంప్లాయీస్? ఇఫ్ ఇట్ ఇంక్రీజ్డ్, ఇట్స్ నాట్ షూటబుల్, రైట్? ఓకే, లెట్స్ సే మీరు ఏం చేస్తున్నారు, డేటాబేస్లో ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఉంది. గెట్ అన్నప్పుడు నేను అరే లిస్ట్ తీసుకుంటాను. ఆల్మోస్ట్ ఎక్కడ మనం తీసుకున్నా వీఆర్ టేకింగ్ అరే లిస్ట్, నాట్ అరే. ఓకే, ఎందుకు అరే లిస్ట్ తీసుకుంటున్నాం? గెట్ ఆల్ అన్న ఎక్కడ చూడు, ఎక్కడ మనము గెట్ ఆల్ కోర్సెస్ అన్నా, గెట్ ఆల్ మాడ్యూల్స్ అన్నా, గెట్ సమ్ ఏది గెట్ ఆల్ అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? వీఆర్ టేకింగ్ లిస్ట్, నాట్ అరే. ఎందుకు? ఇప్పుడు నేను అరే అనుకో ఫిక్స్డ్ సైజ్ చేయాలి ఫస్టే. అంటే నాకు ఐ వాంట్ టు నో ద సైజ్ ఆఫ్ అన్ అరే. కరెంట్ నా కోర్సెస్ 10 ఉన్నాయి, 10 అని ఇచ్చేసాను. లెట్స్ సే ఐ యాడెడ్ 1 more course, బట్ వెన్ యూ సే గెట్ ఆల్ ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ 10 కోర్సెస్నే ఇస్తుంది. బికాస్ ఇట్స్ అ ఫిక్స్డ్ సైజ్, ఇట్ వోంట్ టేక్ 11th one, రైట్? దట్ కేస్ అరే ఈజ్ నాట్ యూజబుల్ బికాస్ వీ డోంట్ నో సైజ్. ఫ్యూచర్లీ ఇట్ విల్ గెట్ ఇంక్రీజ్, రైట్? సో దట్ కేస్ యూ షుడ్ నాట్ టేక్ ద అరే. So that is the reason array list we took in the our application. So that is the drawback with the arrays. Okay na? But arrays వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, arrays వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎక్కడ? ఇఫ్ యూ నో ద సైజ్ ఫిక్స్డ్. ఓకే, ఫిక్స్డ్ సైజ్ ఉందనుకో, arrays are very faster than array list. ఓకే, వెరీ ఫాస్టర్ దెన్ అరే లిస్ట్. ఎందుకు? సైజ్ ఇస్ ఫిక్స్డ్. వీక్ అన్నామనుకో, యూనివర్సల్ ట్రూత్ 7 days ఉంటాయి, ఛాన్సే లేదు, ఇంక్రీజ్ అయ్యే ఛాన్సే లేదు కదా. అలాంటి కేసెస్లో అరే లిస్ట్ తీసుకుంటే నో యూజ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ అరే లిస్ట్? టేకింగ్ అరే లిస్ట్, అది ఇంక్రీజ్ చేసే ఛాన్సే లేదు ఫ్యూచర్లో. అలాంటప్పుడు ఏం తీసుకోవాలి? అరే ఇస్ ఫిక్స్డ్ సైజ్. సో అప్పుడు మనం ఫస్ట్ ఇండెక్స్ అన్నాక ఏమొస్తుంది? మండే వస్తుంది. 6th index will be Sunday, right? The fixed size very fast ఉంటుంది. 6th index దానికోసం నేను పెద్ద అరే లిస్ట్ తీసుకోవాల్సిన సైజ్ అవసరం లేదు అక్కడ, ఎందుకంటే సైజ్ నాట్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. లైక్ ఇలాంటి కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ అంటే మనకు తెలుసు ఇవి చేంజ్ అవ్వవు అనే కేసులో మాత్రం అరేస్ని తీసుకుంటాం. ఓకే, ఫైన్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి? So to overcome the drawbacks of arrays, Java collection framework is introduced in from JDK 1.2. Okay, Java first version లో arrays మాత్రమే ఉన్నాయి.
collection framework is not there in Java 1. Okay, clear? So then Java collection hierarchy. ఓకే, అంటే కలెక్షన్ అంటే ఏమన్నాం, సెట్ ఆఫ్ క్లాసెస్ అండ్ మనం వెన్ వీ డిస్కస్ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆర్ ఫైల్ హ్యాండ్లింగ్ దేర్ విల్ బి ఏ సపరేట్ హైరార్కీ, రైట్? వాట్ ఈస్ అ సూపర్ క్లాస్, వాట్ ఈస్ అ పేరెంట్ క్లాస్, వాట్ ఈస్ చైల్డ్ క్లాస్, వాట్ ఈస్ హైరార్కీ, వి సా దట్, రైట్? సో థ్రోబుల్ ఎక్సెప్షన్, రన్ టైమ్ ఎర్రర్, సో అండర్ రన్ టైమ్ ఎర్రర్, చెక్డ్ ఎక్సెప్షన్, అన్చెక్డ్ ఎక్సెప్షన్, దెర్ ఈస్ హైరార్కీ, రైట్? సో ఇన్ జావా ఆల్సో, జావా collection also there is hierarchy. Okay, all the classes and interfaces related to Java collections are kept in the Java util package. సో ఈ క్లాసెస్ అన్ని ఏ ప్యాకేజ్లో ఉన్నాయి? సో జావా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎక్కడ ఏ ప్యాకేజ్లో ఉంది? మనం మాన్యువల్గా ఎప్పుడైనా ఎక్సెప్షన్ క్లాస్ తీసుకున్నప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నాము, అవన్నీ ఎక్కడ నుండి వస్తాయి? జావా ల్యాంగ్ ప్యాకేజ్ నుండి వస్తాయి, డిఫాల్ట్ ప్యాకేజ్ అని చెప్పాను కదా. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్పోర్టింగ్ ఎక్స్టర్నల్లీ, if you are not importing package manually, that does mean it's available in the Java lang package. Okay, so but Java collections framework దేంట్లో ఉన్నాయి? Java utils package లో. ఓకే, సో ఈ ప్యాకేజ్లో ఏమేమి ఉన్నాయి? లిస్ట్, సెట్, క్యూ అండ్ మ్యాప్ ఆర్ ద 4 టాప్ లెవెల్ ఇంటర్ఫేసెస్ ఆఫ్ జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్. అంటే ఇవే ఉన్నాయని కదా, జస్ట్ ఇవి టాప్ లెవెల్, వీటికి ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. ఇవి ఇంటర్ఫేసెస్ కదా. వన్ ఇంటర్ఫేసెస్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్. అబ్స్ట్రాక్షన్ ప్రొవైడ్ చేసేది ఏంటి? ఇంటర్ఫేసెస్. వన్ ఆఫ్ ద కోర్ జావా ఊప్స్ కాన్సెప్ట్ ఏంటి? అబ్స్ట్రాక్షన్. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ ద జావా ఈజ్ అబ్స్ట్రాక్షన్, ఇంటర్ఫేసెస్ వల్ల. సో టుడే ఐ హ్యావ్ సమ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, లైక్ ఐఎమ్ బిల్డింగ్ వన్ కార్, 2024 ఐఎమ్ బిల్డింగ్ విత్ ద డీజిల్. ఓకే, పెట్రోల్. బట్ 2050లో పెట్రోల్ డీజిల్ వర్క్ అవుద్దా? సమ్ న్యూ ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఓకే, దానికి ఇంటర్ఫేసెస్ అప్పుడు ఏం చేస్తాము? వీ కెనాట్ రిమూవ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్ ఇంప్లిమెంటేషన్. డీజిల్ కావాల్సినట్టు ఉంటారు, కాకపోతే రేపు సిఎన్జి వచ్చింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి, అంటే న్యూ ఇంప్లిమెంటేషన్. ఏం చేస్తాం? మళ్ళీ వేరే న్యూ క్లాస్ క్రియేట్ చేస్తాము, దాన్ని ఇంప్లిమెంట్ చేసేసుకొని దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం మారుతుంది, మెథడ్ బాడీ మాత్రం మారుద్ది. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఓల్డ్ అప్రోచ్ వీ గో ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఓల్డ్ ఇంప్లిమెంటేషన్. ఇఫ్ యూ వాంట్ న్యూ అప్రోచ్ యూ గో ఫర్ ద న్యూ. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద ఇంటర్ఫేసెస్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటని చెప్పాలి? ఇంటర్ఫేస్ తోటే అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేస్తాం. అబ్స్ట్రాక్షన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, సరే అడ్వాంటేజెస్ ఏంటంటే, ఏంటి అడ్వాంటేజ్? ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఇంప్లిమెంటేషన్ యూ కెన్ ఈజీలీ చేంజ్. ఫ్యూచర్లో అంటే ఉన్నదాన్ని తీసేయకుండా ఇలా ఇంప్లిమెంట్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫైనల్గా ఇంప్లిమెంటేషన్ ఏదనేది నీకు తెలియదు. కార్ ఈజ్ కార్. ఓకే, ఆ కార్ని కాల్ చేయాలంటే ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ మాత్రమే కాల్ చేస్తాం. ఓకే, ఫైన్, క్లియరా? సో ఇక్కడ ఏంటి? లిస్ట్, సెట్, క్యూస్, మ్యాప్స్ ఆర్ టాప్ లెవెల్ ఇంటర్ఫేసెస్ ఇన్ ద జావా కలెక్షన్. ఆల్ దీస్ ఇంటర్ఫేసెస్ ఆర్ ఎక్సెప్ట్ మ్యాప్. ఓకే, ఆల్ దీస్ ఇంటర్ఫేసెస్ ఎక్సెప్ట్ మ్యాప్ ఇన్హెరిట్ ద జావా కలెక్షన్ ఫ్రమ్ ద జావా కలెక్షన్, జావా యూటిల్ కలెక్షన్. కలెక్షన్ అనేది ఏంటి? టాప్ లెవెల్ క్లాస్ ఇక్కడ. ఓకే, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఈజ్ డిఫరెంట్ గైస్. డోంట్ కన్ఫ్యూజ్ విత్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్. వెన్ ఐ సే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఇట్స్ టాక్ అబౌట్ సెట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఓకే, బట్ వెన్ ఐ సే కలెక్షన్ ఈజ్ ద టాప్ లెవెల్ క్లాస్. టు వాట్? లిస్ట్, ఎక్సెప్ట్ మ్యాప్. అంటే ఎక్సెప్ట్ మ్యాప్ అంటే వాట్? లిస్ట్, క్యూ అండ్ సెట్. క్లియరా? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ ఫ్లోనే చెప్తున్నాను నేను. ఓకే, అందుకే ఈ షీట్ కూడా ఓపెన్ చేశాను. జస్ట్ ఫాలో దిస్ షీట్. మల్టిపుల్గా ప్రిపేర్ అవ్వకండి. డోంట్ సీ ఇన్ ద డిఫరెంట్ వెబ్సైట్స్. వెన్ యూ ఆర్ ఎ ఫ్రెషర్ ఫాలో ఓన్లీ వన్. అలా ఫాలో అవడం వల్ల ఏమవుతుందో తెలుసా? పక్క వాళ్ళ నోట్స్ చదివిన దానికి మీ నోట్స్ చదివిన దానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఏంటి అడ్వాంటేజ్ మీ నోట్స్ చదవడం వల్ల? మీ మైండ్లో మీ నోట్స్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అర్థమవుతుందా? దాని పిక్చర్ ఇక్కడ స్ట్రైక్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓకే ఈ షీట్ గుర్తొస్తుంది మీకు. ఫస్ట్ ఏం క్వశ్చన్ ఉంది? వాట్ ఈజ్ జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్? వై జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్? ఓకే, జావా కలెక్షన్ హైరార్కీ. మళ్ళీ ఇది చూసి ఇంకో వెబ్సైట్లోకి పోయి, అది చూసి ఇంకో వెబ్సైట్లోకి పోయి వేరేది చూస్తే యూ విల్ గెట్ కన్ఫ్యూజ్. మీకు స్ట్రైక్ అవ్వదు కాన్సెప్ట్స్. ఓకే, ఒక్కటే ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఫ్రెషర్. ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పండి? ఇంతకన్నా చెప్పేది కూడా ఏం లేదు. మల్టిపుల్ చూస్తా, మల్టిపుల్ వీడియోస్ ఫాలో అవుతా.
డోంట్ ఫాలో ద మల్టిపుల్ వీడియోస్. ఎవరైనా ఒక ట్యూటర్ ఉన్నాడు అనుకో, ఒక్కడనే ఫాలో అవ్వండి, అవే గుర్తుంటాయి. వాడు ఏం వర్డ్స్ చెప్తున్నాడు, వాడు ఏం చెప్తున్నాడు, వాడే ఫాలో అవ్వండి. ఓకే, కానీ వీడు ఒకటి చెప్తాడు, వాడు ఇంకో వాడు యూజ్ చేస్తాడు, వాడు ఇంకో వాడు, మీరు ఏది గుర్తుపెట్టుకోవాలో మీకు గుర్తుండదు. ఓకేనా? యూట్యూబ్లో కూడా ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు టేక్ 1-2 టైమ్స్ వాడి వీడియోలు మాత్రం ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇంతకన్నా ఎవరు చెప్పినా ఫ్రెషర్కి మీకు ఎప్పుడు కావాలి, వెన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్, అప్పుడు మీకు తెలుసు ఓకే అయినా ఈజ్ లాకింగ్ సమ్ కాన్సెప్ట్స్ అన్నప్పుడు మీరు వెళ్ళాలి. మీకు ఫ్రెషర్గా ఎంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే, క్లియరా? ఫైన్. ఏంటి జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి ఎక్సెప్ట్ మ్యాప్. ఇంటర్ఫేస్ విత్ ద రూట్ ఇంటర్ఫేస్ ఇన్ జావా ఇన్ ద జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, జావా కలెక్షన్ ఇదే. ఓకే, ఏమంటున్నాడు? ఫ్రమ్ ద జావా యూటిల్ కలెక్షన్ ఇంటర్ఫేస్ విచ్ ఈస్ ద రూట్ ఇంటర్ఫేస్ ఇన్ ద జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్. క్లియరా? ఇప్పుడు కలెక్షన్ అనేది రూట్ ఇంటర్ఫేస్. రూట్ అంటే టాప్ ఇంటర్ఫేస్. ఓకే, ఆ రూట్ ఇంటర్ఫేసెస్లో ఉన్న క్లాసెస్ ఏంటి? లిస్ట్, క్యూ, సెట్, మ్యాప్. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది లిస్ట్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, మ్యాప్ అంటే ఏంటి. లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ లీస్ట్ కాదు, లిస్ట్. లీస్ట్ అంటే తక్కువ, లిస్టెడ్. లీస్ట్ వేరు, లిస్ట్ వేరు. ఓకే, లిస్ట్ అంటే కలెక్షన్, అంతే కదా? అరే ఎంప్లాయీ లిస్ట్, ఓటర్ లిస్ట్ అంటాం కదా. లిస్ట్ అంటే ఏంటి? స్టూడెంట్ లిస్ట్, కలెక్షన్. సో లిస్ట్. క్యూ అంటే ఏంటి? క్యూ ఆల్సో వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. సో కాకపోతే వీటి ఇంప్లిమెంటేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సెట్ అంటే ఏంటి? సెట్ ఆల్సో కలెక్షనే, మ్యాప్ ఆల్సో కలెక్షనే. బట్ వీటి డిఫరెన్సెస్ ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ఆఫ్ దీస్? ఓకే, ఫస్ట్ వీ సీ ద వాట్ ఈస్ లిస్ట్. ఓకే, then we talk about queue, then we go to the set, then finally we end up with the map. Okay, these are the 4 implementation, that's it. ఈ 4 ఇంటర్ఫేసెస్కి లాట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. ఓకే, ఒక ఫస్ట్ లిస్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక థాట్తో ఇంప్లిమెంట్ చేస్తారు. నేను డెవలపర్ని, నేను ఇంప్లిమెంట్ చేశాను, నాకన్నా బెటర్ అప్రోచ్ తోటి ఇంకోటి వచ్చి ఇంకో ఇంప్లిమెంటేషన్ రాశాడు, తర్వాత ఇంకో ఇంప్లిమెంటేషన్ రాశారు. ఓకే, అలానే క్యూ రాసేటప్పుడు నేను ఒక ఇంప్లిమెంటేషన్తో నా ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ రాసుకున్నాను, నా బిజినెస్ రాసుకున్నాను, తర్వాత ఇంకొచ్చి దీనికన్నా బెటర్గా రాయొచ్చని ఇంకోటి రాశారు. అలా లిస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ పెరుగుతూ పోయాయి. ఓకే, బట్ టాప్ రూట్లో ఉండే ఇంటర్ఫేసెస్ మాత్రం ఇవి 4. వీటి పైన ఉంటాయి కలెక్షన్. ఓకే, ఇంటర్ఫేస్ కెన్ ఎక్స్టెండ్ ఇంటర్ఫేస్, రైట్? సో రైట్, ఇప్పుడు లిస్ట్ అనేది ఏం చూద్దాం. లిస్ట్ మీనింగ్ ఏం చెప్తుంది? లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది, రైట్? సీక్వెన్స్ అంటే ఏంటి? సమ్ ఆర్డర్, సమ్ రూల్స్, సీక్వెన్స్, సమ్ సీక్వెన్స్ షుడ్ బి దేర్. ఓకే, ఎలిమెంట్స్ ఆర్ పొజిషన్డ్ యూజింగ్ జీరో బేస్డ్ ఇండెక్స్. ఓకే, అంటే ఎలిమెంట్స్ ఎక్కడ మన అరేలో ఫస్ట్ ఇండెక్స్ బేస్ ఎలా స్టార్ట్ అవుతుంది? 0తో స్టార్ట్ అవుతుంది. సో అరే లిస్ట్లో కూడా 0 బేస్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, 0 ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే గెట్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. అరే లిస్ట్ ఆఫ్ గెట్ 0 అంటే లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఓకే, దాని సైజ్ ఎక్కడ? నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ పోతే యూ కెన్ యాడ్ నెంబర్ ఆఫ్ 1 lakh కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది లిస్ట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి? ఎలిమెంట్స్ కెన్ బి ఇన్సర్టెడ్ ఆర్ రిమూవ్డ్ ఆర్ రిట్రైవ్డ్ ఫ్రమ్ ద any arbitrary position using an integer index and integer index. Okay, సో అందులో ఉండే ఆర్బిటరీ అని అంటే ఏంటి? ఆర్బిట్స్ అని ఏంటి? ఇండెక్స్ 0, 1 ఆర్బిట్స్ నేర్చుకున్నారు కదా, రాసుకోండి మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్. అది మర్చిపోండి. మీరు ఏంటి గుర్తుపెట్టుకోవాలి? అరేలో ఉన్న ఎలిమెంట్స్ని రిట్రీవ్ చేయాలంటే ఇండెక్స్ బేస్తో చేయాలి. ఓకే, 0 అంటే ఇండెక్స్ బేస్ అంటే మన అరేలో కూడా అదే చేసాం కదా, లూప్ చేస్తున్నాము, సైజ్ ఇస్తున్నాము, 0 నుండి 1, 2, 3 ఇలా సైజ్ ఇండెక్స్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఆల్ ఎలిమెంట్స్ని రిట్రీవ్ చేసుకుంటున్నాం, డిరైవ్ చేసుకుంటున్నాం. రిట్రీవ్ అంటే ఏంటి? గెట్టింగ్. ఓకే, సింపుల్ వర్డ్ గెట్టింగ్ ఫ్రమ్ ద లిస్ట్. డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ వొకాబులరీ ఉంటాయి, జస్ట్ రిట్రీవ్ అంటారు దీన్ని. ఓకే, ఓకే, సో ఇండెక్స్ బేస్లో అరే లిస్ట్లో తీసుకుంటాం. ఓకే, సో పాపులర్ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి? పాపులర్ అన్నాడు అంటే
వేరే ఇంప్లిమెంటేషన్స్ కూడా వచ్చు, కానీ పాపులర్ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి ఇక్కడ మోస్ట్ యూజ్ చేసేది అరే లిస్ట్, వెక్టర్ అండ్ లింక్డ్ లిస్ట్. ఓకే, దీస్ ఆర్ ద పాపులర్ ఇంప్లిమెంటేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి అరే లిస్ట్ అంటే ఏంటి? యాక్చువల్గా మరి 3 ఉన్నప్పుడు సమ్ చేంజ్ షుడ్ బి దేర్, రైట్? సిమిలర్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ 3 ఇంప్లిమెంటేషన్స్ ఇచ్చాయనుకో, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ రైటింగ్ న్యూ క్లాస్? సింపుల్ థింగ్ చేయండి. ఇట్స్ ఆల్ ఆర్ డూయింగ్ సేమ్ ఫంక్షనాలిటీ. ఓకే, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ మల్టిపుల్ క్లాసెస్? అన్నెసెసరీ వీఆర్ రైటింగ్ 1 more క్లాస్, రైట్? జేడీకేలో ఒక క్లాస్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఒక జేడీకే క్లాస్లో నేను ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, అరే లిస్ట్, మై ఓన్ అరే లిస్ట్ ఇంప్లిమెంటేషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అరే లిస్ట్ ఆల్రెడీ ఉంది, నేను రాయడం అవసరమా? నేను ఏమైనా కొత్తగా ఏమైనా చేంజ్ చేస్తున్నాను? నా మై ఓన్ అరే లిస్ట్ అని చెప్పేసి నేను ఓన్ క్లాస్ రాసేసుకున్నా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోడ్ కాపీ చేసి నా క్లాస్లో పెట్టుకున్నాను అనుకో, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఇట్? ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ జేడీకే, ఇట్స్ కమింగ్ ఫ్రీలీ. Why you are putting efforts? If you are adding any new implementation, new functionality, then only you will write new classes. Okay, array list enti internally use resizable array. Okay, ఇది సైజ్ గ్రో చేస్తుందని చెప్పాను కదా, ఇంటర్నల్ ఇది ఏం చేస్తుందంటే రీసైజబుల్ అరే విచ్ ఈస్ గ్రోస్ ఆర్ స్ట్రింగ్స్ యాజ్ వి యాడ్ ఆర్ డిలీట్ ద ఎలిమెంట్స్. ఇది గ్రో అవుతుంది, స్ట్రింక్ కూడా చేస్తుంది. గ్రో అంటే ఏంటి? ఇంక్రీజ్ చేసుకోవడం. స్ట్రింక్ అంటే ఏంటి? తగ్గిస్తుంటే డిక్రీజ్ కూడా చేసుకుంటూ పోతుంది. అందుకే దీన్ని ఏమంటారు? గ్రోబుల్ డైనమిక్ అరే అని కూడా అంటుంది. ఓకే, అరే లిస్ట్ ఇంటర్నల్గా అరే ఏం చేస్తుంది? అరే లిస్ట్ ఏం చేస్తుంది? అరేస్నే యూజ్ చేస్తుంది, రీసైజబుల్ అరేస్ని. అది ఎలా యూజ్ చేసుకుంటే దాని కాన్సెప్ట్ ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్. ఇది ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ కెన్ గ్రో ఆర్ స్ట్రింక్ ద సైజ్ యాజ్ వి యాడ్ ఎలిమెంట్స్ ఆర్ డిలీట్ ద ఎలిమెంట్స్. యాడ్ చేసినప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటుంది, డిలీట్ చేసినప్పుడు స్ట్రింక్ చేస్తుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద అరే లిస్ట్. ఓకే, వెక్టర్ ఏం చేస్తుంది? సేమ్ యాజ్ అరే లిస్ట్ బట్ ఇట్ ఈస్ సింక్రనైజ్డ్. సింక్రనైజ్డ్ అనే కాన్సెప్ట్ విన్నాం మనం, తెలుసు రైట్? వాట్ ఈస్ సింక్రనైజ్డ్? మల్టీ థ్రెడింగ్లో వెన్ ఐ సే సింక్రనైజ్డ్ ఏంటి? మల్టిపుల్ థ్రెడ్స్ కెనాట్ ఎంటర్ ఇన్ టు సేమ్ టైం. ఒక థ్రెడ్ కంప్లీట్ అయ్యి బయటకు వస్తేనే ఇంకో థ్రెడ్ కెన్ ఎంటర్. అంటే ఈ అరే లిస్ట్లో ఉన్న మెథడ్స్ అన్ని ఏంటంటే సింక్రనైజ్డ్ మెథడ్. ఒక ఎలిమెంట్, ఒక థ్రెడ్ వచ్చి అరేలో ఒక వెక్టర్లో ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తుందని అంటే అది యాడ్ చేసి బయటకు వచ్చేంత వరకు ఇంకో థ్రెడ్ దాన్ని యాక్సెస్ చేయదు. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. ఎప్పుడైతే సింక్రనైజ్డ్ అని అంటున్నామో పర్ఫార్మెన్స్ విల్ బీ వెరీ పూర్, రైట్? సో వీఆర్ రిస్ట్రిక్టింగ్. ఒక్కడే వెళ్ళాలి, వాడు వచ్చితేనే వెళ్ళాలి అన్నప్పుడు క్యూ విల్ బీ దేర్, రైట్? వెయిటింగ్ లిస్ట్ విల్ బీ దేర్. సో అప్పుడు ఏమవుతుంది? పర్ఫార్మెన్స్ అనేది పూర్గా ఉంటుంది, లో. థ్రెడ్ సేఫ్టీ. మరి అడ్వాంటేజ్ విత్ ద సింక్రనైజేషన్ ఏంటి? థ్రెడ్ సేఫ్టీ. ఓకే, లెట్స్ సే ఒక 2 థ్రెడ్స్ ఉన్నాయి. ఓకే, ఒకే థ్రెడ్ వచ్చేసి డిలీట్ చేసింది, ఇంకో థ్రెడ్ వచ్చి సేమ్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఒక థ్రెడ్ వచ్చి 5th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేసేసింది. అట్ ద సేమ్ టైమ్స్ థ్రెడ్స్ అంటే సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. వీ కెనాట్ ప్రిడిక్ట్ ద ఆర్డర్, ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా తెలియదు. మనం ఆ రోజు చూసాం, అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు డిపాజిట్ చేసేటప్పుడు ఏ థ్రెడ్ ముందు వెళ్తే ప్రాబ్లం వస్తుందో చూసాం. దాన్ని ఏం చేసాం? సింక్రనైజ్డ్ వేలో హ్యాండిల్ చేసాం. నువ్వు డిపాజిట్ అవుతానే వెయిట్ చేయంత దాకా, నీకు డిపాజిట్ కావాలని అక్నాలజ్మెంట్ రాగానే నువ్వు విత్డ్రా చేసాం. సో అలాంటి కాన్సెప్ట్స్ ఇక్కడ విక్టర్లో ఇంప్లిమెంట్ చేశారన్నట్టు. ఒక థ్రెడ్ వచ్చి యాడ్ చేస్తుంది. ఓకే, అది యాడ్ చేసి బయటకు వచ్చినంతసేపు ఇంకో థ్రెడ్ అలో చేయదు. ఓకే, అలా చేయకపోతే ఏమవుతుంది? ఒక థ్రెడ్ వచ్చి డిలీట్ చేసి ఇంకో థ్రెడ్ వచ్చి యాడ్ చేస్తున్నప్పుడు ఇండెక్స్ దాన్ని కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ అంటే నువ్వు అరే లిస్ట్ థ్రెడ్ కాన్సెప్ట్లో మల్టీ థ్రెడింగ్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్నప్పుడు వెక్టర్ని యూజ్ చేస్తారు. ఓకే, సేమ్ ఇంప్లిమెంటేషన్, ఫంక్షనాలిటీ వైజ్ సేమ్, నథింగ్ విల్ బి డిఫరెంట్, ఓన్లీ సింక్రనైజ్డ్. ఓకే, ఇంకోటి ఏంటి? లింక్ లిస్ట్. సో ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ యాజ్ ఏ నోడ్స్. ఓకే, నోడ్స్ అంటే ఇలా, ఇక్కడ సింక్రనైజ్ దీంట్లో ఎలా ఉంటాయి అని అంటే, నోడ్ అంటే ఇలా తెలుసు కదా. బైనరీ ట్రీస్ విన్నారే? ట్రీస్ మ్యాథమెటిక్స్లో ట్రీస్ తెలుసు కదా. పైన టాప్ నోడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, దీనికి లెఫ్ట్ టు టాప్, దీనికి లెఫ్ట్ టు టాప్, ఇలా నోడ్స్ వైజ్
స్టోర్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటప్పుడు అంటే స్టార్టింగ్ అప్పుడు ఏం చేస్తారని అంటే టాప్లో ఒక ఎలిమెంట్ ఉందనుకో, ఫస్ట్ గ్రేటర్ దెన్ ఎలిమెంట్స్ అన్నీ రైట్ సైడ్కి వెళ్ళిపోతాయి, లెస్ దెన్ ఎలిమెంట్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాయి. ఓకే, నువ్వు సెర్చ్ చేసే ఎలిమెంట్స్ లెస్ దెన్ టాప్ ఎలిమెంట్ ఉందనుకో, ఆటోమేటిక్గా అక్కడే హాఫ్ సైజ్ నువ్వు స్టార్ట్ చేయడం మానేస్తున్నావు. ఓకే, అంటే దాంట్లో ఏం చేస్తున్నావు, సెర్చ్ చేయట్లే, అన్నింటినీ వెరిఫై చేయట్లే, హాఫ్ సైడ్ అక్కడే డిసైడ్ చేసాము దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి రైట్ సైడ్ అని. లెస్ దెన్ ఉంటే ఆల్వేస్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. అక్కడ పర్ఫార్మెన్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, లేదా సీక్వెన్షియల్గా 1 by 1 చెక్ చేసుకుంటూ పోయావనుకో 100 ఎలిమెంట్స్ లెస్ దెన్ ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ పోవాలి. కానీ నేను ముందే డిసైడ్ అయ్యా, పెట్టేటప్పుడే రూట్ దాని పేరెంట్ రైట్ సైడ్ పేరెంట్లో ఉండాలి, ఏంటి బిగ్గెస్ట్ ఎలిమెంట్ రైట్ సైడ్ పోవాలి, లెఫ్ట్ సైడ్ కానీ నేను నా ఇంప్లిమెంటేషన్ అలా రాశా. అప్పుడు ఏమవుతుంది, వచ్చి రూట్లో చెక్ చేస్తావు, ఓకే ఇట్ ఈస్ లెస్ దెన్, లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాయి ఇమీడియట్గా. రైట్ సైడ్ ఎలిమెంట్స్ అన్ని 50 ఎలిమెంట్స్ నేను ఇమీడియట్గా రిమూవ్ చేసేస్తా, ఐ డోంట్ వాంట్ టు సెర్చ్ ఇన్ దాట్ కదా. సో ఈ లింక్ లిస్ట్ కూడా ఈ నోడ్ వైజ్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్లో మీరు చూసి ఉంటారు గ్రాఫ్స్, ట్రీస్, రెడ్ ట్రీస్, ఆర్బిఎల్ ట్రీస్ అండ్ సమ్ డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో. మీరు బీటెక్ చదివితే అర్థమవుతుంది. ఓకే, బీటెక్స్లో మొత్తం ఏముంటాయి, గ్రాఫ్స్, క్యూస్. బీటెక్స్ మ్యాథమెటిక్స్ ఉన్న సబ్జెక్ట్ అందరికీ ఉంటాయి, అందుకే M1 క్లియర్ అవ్వాలంటే కష్టం ఉంటుందంటే. ఓకే, R&D సంథింగ్ ఏదో సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్. సో దిస్ ఈజ్ అంటే ఇక్కడ ఏంటి డిఫరెన్స్ నోడ్ వైజ్గా ఉంటాయి. ఓకే, వేర్ ఈచ్ నోడ్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. ఓకే, అంటే ప్రీవియస్ రిఫరెన్స్, నెక్స్ట్ ఎలిమెంట్ రిఫరెన్స్, అంతే కదా. నోడ్ అంటేనే అది కదా, ఒకదానికోటి ఇంటర్నెట్ లింక్. నీకు రైట్ సైడ్ నోడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నోడ్ ఉంటుంది, అంతే కదా. ఈ నోడ్కి రైట్ సైడ్ ఎవడు ఉంటాడో తెలుసు, లెఫ్ట్ సైడ్ ఎవడు ఉంటాడో తెలుసు, అంతే తెలుసు దానికి. ఓకే, ఆ తర్వాత ఎవడో దానికి సంబంధం లేదు. ఒక నోడ్ అంటే దానికన్నా చిన్నోడు ఎవడు పెద్దోడు తెలుసు, లెఫ్ట్ సైడ్ ఎవడు ఉన్నాడో రైట్ సైడ్ ఎవడు ఉన్నాడో తెలుసు. నోడ్స్కి అదే మాత్రమే తెలుస్తుంది. సో మళ్ళీ ఏం చేస్తాము, నేను రైట్ సైడ్కి వెళ్ళిపోయాక ఆ నోడ్కి లెఫ్ట్ సైడ్ ఎవడు ఉన్నాడు, రైట్ సైడ్ ఎవడు ఉన్నాడు, ఆ నోడ్ ఇంప్లిమెంటేషన్స్ దానికి మాత్రమే తెలుస్తాయి. ఓకేనా. సో ఇది ఇంప్లిమెంటేషన్ డిఫరెన్సెస్. ఓకే, సో నల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏంటి, ఈ వరకు ఇంప్లిమెంటేషన్స్ అంటే చూసాము. ఈ నల్ ఎలిమెంట్స్ని అలో చేస్తాయా అంటే ఒక అరే లిస్ట్ ఇంప్లిమెంట్ చేసి యాడ్ అన్నాం అనుకో, నల్ని అలో చేస్తాయా? ఎస్, అరే లిస్ట్ నల్ని అలో చేస్తుందంట, వెక్టర్ అలో చేస్తుంది, లింక్ లిస్ట్ అలో చేస్తుంది. అంటే ఇది నల్ని అలో చేస్తుంది అంటే సమ్ ఆఫ్ ద క్లాసెస్ నాట్ గోయింగ్ టు అలో, రైట్. అందుకే ఇక్కడ ఈ పాయింట్స్ నోడ్ హైలైట్ చేశాడు. అంటే ఇక్కడ లిస్ట్ మాత్రం నల్ని అలో చేస్తుంది, కానీ కొన్ని కాన్సెప్ట్స్ అనేవి నల్ని అలో చేయవు, అదేంటో తర్వాత చూద్దాం. ఓకే, డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఎల్లో కలర్ పెట్టిన పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ ద లిస్ట్, క్యూ, సెట్, మ్యాప్స్. ఓకే, సో డూప్లికేట్స్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, అరే లిస్ట్ నువ్వు ఆల్రెడీ ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోదు. నువ్వు ఎన్నిసార్లు డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇచ్చినా అది డూప్లికేట్ అనే కాన్సెప్ట్ చెక్కే చేసుకోదు. ఇప్పుడు నువ్వు 100 యాడ్ చేస్తావు, నెక్స్ట్ 100 యాడ్ చేసినావు, ఫస్ట్ 100ని 0లో పెడుతుంది, నెక్స్ట్ 100ని 1లో ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అది డూప్లికేట్స్ ఉన్నాయా, నాకు ఎందుకు అనవసరం ఇస్తున్నావు అనే కాన్సెప్ట్ లేదు. దాని ఇంప్లిమెంటేషన్లో డూప్లికేట్ చెక్ చేయదు. ఎన్నిసార్లు నల్ వాల్యూస్ యాడ్ చేసినా యాడ్ చేసుకుంటూ పోతుంది, 100 times యాడ్ చేసుకుంటూ పోనాలి. ఓకే, ఇట్ విల్ టేక్ ప్రతిసారి నల్ 100 ఇండెక్స్లలో ఏమొస్తుంది వాల్యూ, నల్ వాల్యూయే వస్తుంటుంది. ఓకే, దట్స్ ఫైన్. అంటే ఇది ఏం చేస్తుంది, నల్ని అలో చేస్తుంది, డూప్లికేట్ ఎలిమెంట్స్ని కూడా అలో చేస్తాయి. 3 అలో చేస్తాయా? ఎస్, అరే లిస్ట్ చేస్తుంది, వెక్టర్ చేస్తుంది, లింక్ లిస్ట్ కూడా చేస్తుంది. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనం యాడ్ చేస్తే ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, యాడ్ చేస్తున్నాం అంటే ఇన్సర్షన్, రైట్. డిరైవ్ చేస్తున్నాం అంటే రిట్రీవ్ చేస్తున్నాం అంటే డిరైవ్ చేస్తున్నాం, అంటే ఈ సిమిలర్ వర్డ్స్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాయి, ఆర్డర్ అంటే మనం యాడ్ చేసేటప్పుడు ఆర్డర్ని మెయింటైన్ చేస్తాయా, ఫస్ట్ ఇచ్చిందంటే ఫస్ట్ ప్లేస్లోనే పెట్టు, ఫస్ట్ వచ్చిన ఫస్ట్ ప్లేస్లో ఇవి, సెకండ్ ఇచ్చిన సెకండ్ ప్లేస్లో ఇవి, ఈ ఆర్డర్ని ఏమన్నా మెయింటైన్ చేస్తాయా? ఓకే, చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తుంది, అరే లిస్ట్ ఎస్ ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ ఎవడు వస్తాడో వాడిని మాత్రమే పెడుతుంది, ఫస్ట్ వన్ ఆర్డర్ చేంజ్ చేస్తుంది. ఫస్ట్ ఇండెక్స్లో ఫస్ట్ వాడే ఉంటాడు, వాడిని తీసుకుపోయి 10 ఇండెక్స్లో పెట్టదు, ర్యాండమ్గా పెట్టదు. ఓకే, దట్ ఈస్ నాకంటే నీకు ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ఎక్కడన్నా నీకు ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఇవ్వాలి. ఒక బస్సు ఉంది, బస్సులో సీట్లు అలొకేట్ చేయాలి, బస్సులో టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఓకే, టికెట్ బుక్ చేసుకునేటప్పుడు నువ్వేం చేయాలి, ప్రోగ్రామేటిక్ వే రాయాలి. మనం మాన్యువల్గా వెళ్ళి ఫస్ట్ వెళ్ళి ఖర్చు వేసుకోవడం కాదు, ఇక్కడ ప్రోగ్రామేటిక్గా రాయాలి జావాలో.
నువ్వేం చేయాలి, ఫస్ట్ వచ్చినోడికి ఫస్ట్ సీటే ఇవ్వాలి. ఓకే, ప్రోగ్రామేటిక్ అప్పుడు ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఎవడు వస్తే వాడికి ఫస్ట్ సీట్ అలా. ఓకే, ఎంటర్ అయినోడికి ఫస్ట్ సీట్ ఇవ్వాలి. అలాంటప్పుడు మనకు అరే లిస్ట్ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేస్తాం, ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. ఓకే, నెక్స్ట్ వెక్టర్ మెయింటైన్ చేస్తుందా? ఎస్, మెయింటైనింగ్. ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది వెక్టర్ ఆల్సో. లింక్ లిస్ట్ ఆల్సో ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఈ లిస్ట్స్ అనేవి అన్ని ఇన్సర్షన్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్నాయి. ఓకేనా, ఇప్పటి వరకు మూడిట్లో డిఫరెన్సెస్ ఏం మనకు కనిపించలేదు. ఓకే, ఆల్ ఆర్ డూయింగ్ సేమ్ ఫంక్షనాలిటీస్. అంటే డిఫరెన్సెస్ ఏం లేదంటే ఉంది, ఎక్కడ ఉంది అనేది నెక్స్ట్లో చూద్దాం. ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది సేమ్. ఓకే, నెక్స్ట్ ఏంటి సింక్రనైజేషన్. ఇక్కడ ఏంటి సింక్రనైజేషన్ చూసుకుంటే అరే లిస్ట్ ఈజ్ నాట్ సింక్రనైజ్డ్, వెక్టర్ ఈజ్ సింక్రనైజ్డ్, లింక్ లిస్ట్ ఈజ్ నాట్ సింక్రనైజ్డ్. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. వెక్టర్ ఒకటే సింక్రనైజ్డ్, అంటే థ్రెడ్స్ మల్టీ థ్రెడ్స్లో యూజ్ చేయాలంటే వెక్టర్ ఈజ్ అ బెటర్ వన్. కానీ ఫాస్ట్గా ఉండాలి పర్ఫార్మెన్స్ అంటే విచ్ ఈస్ ద బెటర్ వన్? అరే లిస్ట్, లింక్ లిస్ట్, రైట్? దిస్ ఈస్ ద బెటర్ వన్. ఇప్పటివరకు ఏంటి అన్నీ సేమ్ ఉన్నాయి, కానీ వెక్టర్కి అరే లిస్ట్, వెక్టర్కి డిఫరెన్స్, వెక్టర్కి అరే లిస్ట్కి లింక్ లిస్ట్. ఇప్పటివరకు అరే లిస్ట్ లింక్ లిస్ట్ సేమ్ ఉంది, వెక్టర్కి మాత్రం ఒక డిఫరెన్స్ వచ్చింది. మరి సంథింగ్ డిఫరెన్స్ ఉండాలి లేదా అరే లిస్ట్ అండ్ లింక్ లిస్ట్ ఆల్సో. అలాంటప్పుడే న్యూ క్లాస్ రాస్తారు, లేకుంటే దే నాట్ గోయింగ్ టు రైట్. రైట్, సో నెక్స్ట్ ఏంటి సింక్రనైజేషన్ తర్వాత పర్ఫార్మెన్స్. ఓకే, పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ అరే లిస్ట్ ఇన్సర్షన్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ 1. ఓకే, ఇన్సర్షన్ చేసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ 1 తీసుకుంటాం. ఓకే, ఆర్డర్ ఆఫ్ 1 అంటే ఎన్నిసార్లు ఇన్సర్ట్ చేస్తే అంత టైం తీసుకుంటుంది. 100 చేయాలంటే 100 టైం ఇన్సర్షన్ ఆపరేషన్ చేయాలి. ఓకే, ఆర్డర్ ఆఫ్ 1 అంటే తెలుసు కదా. ఓకే, లెట్స్ సే ఇఫ్ ఇన్సర్షన్ కేసెస్ రిస్ట్రిక్షన్ ఆఫ్ ఇంటర్నల్ అరే ఇట్ విల్ బి అన్ ఆర్డర్ ఆఫ్ n. సో ఈ ఆర్డర్ ఆఫ్ n అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ 1 అంటే ఇది ఇంటర్నల్ డేటా స్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్. ఓకే, మీరు ఫర్దర్గా నేను చెప్పేటప్పుడు ఆర్డర్ ఆఫ్ 1, ఆర్డర్ ఆఫ్ n ఆల్గా ఏంటది లాగ్ 1, లాగ్ కూడా ఉంటాయి కదా, అవి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఓకే, ఇక్కడ మీరు బుర్ర పాటు చేసుకోకండి, దీని ఒక్కదాని పర్ఫార్మెన్స్ వైజ్ మీరు బెస్ట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే అరే లిస్ట్ ఈజ్ ద బెటర్ వన్. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్. వెక్టర్ ఏంటి సిమిలర్ టు అరే లిస్ట్ బట్ లిటిల్ స్లోయర్ బికాజ్ ఆఫ్ సింక్రనైజేషన్. ఓకే, లింక్ లిస్ట్ ఏంటి ఇన్సర్షన్. ఇది ఎక్కడ అడుగుతారు తెలుసా, మీరు అమెజాన్ లాంటి కంపెనీలో వెళ్ళినప్పుడు ఈ ఆర్డర్ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ n అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ 1 అంటే ఏంటి, లాగ్ ఆఫ్ 1 అంటే ఏంటి, లాగ్ ఆఫ్ n అంటే ఏంటి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఓకే, దాని గురించి మనం డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫర్గెట్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ 1 అంటే గురించి. సో మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరే లిస్ట్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి మరి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇట్ విల్ బి రిట్రీవల్. ఇక్కడ ఈచ్ ఆపరేషన్కి ఇచ్చాడు చూడు, ఇక్కడ ఇన్సర్షన్ ఆర్డర్ ఆఫ్ 1 అరే లిస్ట్లో అనేది. ఓకే, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఆఫ్ 1 అంటే ఏంటి తర్వాత అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు అంటే ఈచ్ ఎలిమెంట్ కోసం ఒక తీసేసుకుంటుంది. ఓకే, బట్ ఇట్ విల్ బి రిమూవల్ కేస్ రిస్ట్రిక్షన్ ఆఫ్ ఇంటర్నల్ అరే ఇట్ విల్ బి టేక్ ఆర్డర్ ఆఫ్ n. ఓకే, ఇప్పుడు ఏంటంటే అరే లిస్ట్ ఏం చేస్తుంది అని చెప్పానంటే నేను చెప్పాను ఇట్స్ ఆటో గ్రో. రైట్, మనం ఏం చేస్తాం, ఒక ఎలిమెంట్ యాడ్ చేయగానే సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాం, అదే డిలీట్ చేయగానే స్ట్రింక్ చేస్తుంది అని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేశాను, నాకు అరే లిస్ట్లో 100 ఉన్నాయి. ఓకే, అరే లిస్ట్లో 100 ఉంటే నేను 10 ఎలిమెంట్స్ డిలీట్ చేశాను. అదేం చేయాలి, అప్పుడు మళ్ళీ కొత్త అరేస్ ఇంటర్నల్గా క్రియేట్ చేసుకొని దాని సైజును స్ట్రింక్ చేసుకుంటాను. అప్పుడు ఏం చేస్తుంది, కొత్త అరే క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ ఓల్డ్ అరేలో ఉన్న 90 ఎలిమెంట్స్ తీసేసుకొని మళ్ళీ కొత్త అరేలో ఆర్డర్ ఆఫ్ n అంటే n ఉన్న ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ మళ్ళీ ఇన్సర్షన్ ఆపరేషన్ చేయాలి. ఇది కాస్ట్లీ ఆపరేషన్ కదా, పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది కదా. రిట్రీవల్ కూడా ఈజీగానే ఉంది, ఇన్సర్షన్ దగ్గర సింపుల్గా యాడ్ అంటున్నాం. ఓకే, ఫస్ట్ యాడ్ అనేటప్పుడు కానీ ఇక్కడ డిలీట్ చేసేటప్పుడు చూడండి, ఒక ఎలిమెంట్ డిలీట్ అయిందనుకో మళ్ళీ దాని సైజ్ స్ట్రింక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నేను ఏం చేస్తా 1000 అరేలు స్టార్ట్ చేసాను, 100 డిలీట్ చేసా, అదేం చేస్తుంది మళ్ళీ స్ట్రింక్ చేసుకోవాలి, మళ్ళీ 900 అరే క్రియేట్ చేసుకోవాలి, మళ్ళీ అలా పెట్టుకోవాలి. ఓకే, ఇంటర్నల్గా చేసేస్తుంది ఫంక్షనాలిటీ. ఓకే, సో ఇక్కడ ఈ వెక్టర్ అనేది సిమిలర్గానే ఉంది. ఇక్కడ లింక్ లిస్ట్కి వచ్చేసరికి ఇన్సర్షన్ అనేది సేమే ఉంది, సేమ్ అది అరే లిస్ట్ ఎలా ఉంటుందో అలానే. కానీ రిమూవల్కి వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 1, ఇక్కడ కూడా రిమూవల్ ఆర్డర్ ఆఫ్ 1. ఓకే, ఎందుకంటే ఇండెక్స్ బేస్తో రిమూవ్ చేసేయచ్చు, డైరెక్ట్ ఏ ఇండెక్స్ కావాలో ఇండెక్స్ రిమూవ్ చేయొచ్చు. ఓకే, రిట్రీవల్ ఆర్డర్ ఆఫ్ n. ఓకే, ఇక్కడ రిట్రీవల్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ 1 ఉంటుంది,
రిట్రీవల్ ఆర్డర్ ఆఫ్ 1 అరే లిస్ట్లో. ఇది బిగ్గెస్ట్ మీరు చెప్పాల్సిన ఏంటంటే అరే లిస్ట్లో రిట్రీవల్ ఆర్డర్ ఆఫ్ 1. ఓకే, డైరెక్ట్ ఇండెక్స్ తెలుస్తుంది మనకు నెంబర్, డైరెక్ట్ ఇండెక్స్ బేస్తో చేయొచ్చు, ఇండెక్స్ బేస్తో మనం ఆ ఎలిమెంట్ గెట్ చేయొచ్చు, అంతే కదా. అరే లిస్ట్ ఆఫ్ గెట్ 7th ఎలిమెంట్ అనేది 7th ఎలిమెంట్స్ అది ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ అరే లిస్ట్లో నేను ఏమని చెప్పా, ఇంప్లిమెంటేషన్ నోడ్ వైజ్గా ఉంటాయి. ఓకే, నోడ్ వైజ్గా ఉంటాయి. ఓకే, లెట్స్ సే మీ దగ్గర ఒక 100 నోడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ 100లో 50 అనేది మనకు రూట్ ఎలిమెంట్ అనుకుంటాయి. 50 కన్నా లెస్ అన్ని లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది, 50 కన్నా బిగ్ ఉన్నాయని రైట్ సైడ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను 88 ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఐ డోంట్ హ్యావ్ చాయిస్ టు డైరెక్ట్లీ గెట్ ద 88, ఛాన్సే లేదు. ఏం చేయాలి, ఫస్ట్ 50 కన్నా చిన్నగా ఉందా లేదా చెక్ చేయాలి, దాని అడ్రస్ తెలియాలి. ఎస్, మళ్ళీ రైట్ సైడ్ రావాలి, రైట్ సైడ్ వచ్చినాక 50 సమ్ ఎలిమెంట్ ఉంటుంది కదా, దానికన్నా లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా, ఇలా అంటే ఒక్క ఎలిమెంట్ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే నువ్వు నోడ్ బై నోడ్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే మాత్రమే దానికి అడ్రస్ తెలుస్తుంది. నేను అదే చెప్పాను, ఒక నోడ్కు నాకు ఏం తెలుస్తుంది, నాకు ఆ ఓన్లీ కేబిలిటీ ఉంది, నా లెఫ్ట్ సైడ్ ఎవడు ఉన్నాడో రైట్ సైడ్ ఉన్నాడో నాకు అది మాత్రమే తెలిసేది. కానీ అరే లిస్ట్కి ఇంకోటి తెలియదు. అప్పుడు నేనేం చేస్తా, ఫస్ట్ ఇండెక్స్ ఫస్ట్ నోడ్ దగ్గరికి వస్తా, అరే నీ దగ్గర ఇది ఉందా అని అడుగుతాను. అక్కడ ఏం చేస్తాడు, నువ్వు నా దగ్గర లేదు, నా లెఫ్ట్ సైడ్ అని అడిగినా నా రైట్ సైడ్ అని అడిగినాడు. ఓకే, లెఫ్ట్ సైడ్ అని అడుగుతాడు, లెఫ్ట్ సైడ్ నా దగ్గర లేదు వాడిని అడుగుతాడు. ఇలా ఒక్క ఎలిమెంట్ కావాలంటే వాడు అడుక్కుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి. దీనివల్ల ఇక్కడ ఏమవుతుంది ఆపరేషన్, ఇక్కడ రిట్రీవల్ ఆపరేషన్ ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. అంటే ఎన్ని నోడ్స్ ఉంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని సార్లు చేయాల్సి వస్తుంది. కానీ అదే అరే లిస్ట్లో ఇండెక్స్ బేస్తో అరే కదా, ఇంటర్నల్గా అరే ఉంది కదా, సో అదేం చేస్తుంది, నోట్స్ లేదు ఇంటర్నల్గా, సో ఆర్డర్ ఆఫ్ 1 ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ ఇస్తుంది. అప్పుడు ఏది పర్ఫార్మెన్స్ వైజ్ బెటర్, రిట్రీవల్ అప్పుడు ఏది బెటర్, అరే లిస్ట్. ఓకే, కానీ అదే ఇన్సర్షన్కి వచ్చేసరికి చూడండి, ఇన్సర్షన్ వచ్చేసరికి అది ఏమవుతుంది, అది బేస్డ్ అపాన్ ద అరే కండిషన్. అదే చెప్తుంది ఇక్కడ, ఇఫ్ ఇన్సర్షన్ క్యాస్ ద రీస్ట్రక్చరింగ్. అదే చెప్పాను కదా, ఇప్పుడు నేను ఏమనుకున్నా, ఇనిషియల్గా నాకు ఒక 100 ఎలిమెంట్స్ అనుకున్నాను, ఈ అరే లిస్ట్లో ఇన్సర్షన్ చేస్తున్నాను, కానీ నాకు 1000 ఎలిమెంట్స్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ కొత్త అరే క్రియేట్ చేసి మళ్ళీ దానికి సైజ్ ఇచ్చి మళ్ళీ రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూ పోతుంది. అలాంటప్పుడు దానికి ఇన్సర్షన్ ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ n. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి 100 ఎలిమెంట్స్ నేను తీసేయలేను, కొత్త అరే క్రియేట్ చేశానని. మళ్ళీ ఏం చేయాలి, 100 ఎలిమెంట్స్ తీసేసుకొని నాకు కొత్త అరేలో ఇన్సర్ట్ చేసి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఇంటర్నల్గా చేసేస్తుంది అది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఇన్సర్షన్కి వచ్చేసరికి అరే లిస్ట్లో రీస్ట్రక్చర్ చేయడం వల్ల ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఎక్కడ ఇన్సర్షన్ అంటే యాడ్ చేసేటప్పుడు. కానీ రిట్రీవల్కి వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 1. ఓకే, ఇన్సర్షన్ కానీ మ్యానిపులేషన్ కానీ రిమూవల్ కానీ ఇవన్నీ ఆర్డర్ ఆఫ్ nలో ఉంటాయి అరే లిస్ట్లో. ఓకే, కానీ ఓన్లీ అడ్వాంటేజ్ రిట్రీవల్, గెట్ ఫెచ్ చేయాలి, రిట్రీవల్ చేయాలంటే అరే లిస్ట్ ఈజ్ ద బెటర్ అప్రోచ్. సో కమింగ్ టు ద లింక్డ్ లిస్ట్, ఇన్సర్షన్ ఈజ్ సేమ్, ఆర్డర్ ఆఫ్ 1. ఇక్కడ రీస్ట్రక్చరింగ్ అదే ఉండదు, ఇన్సర్షన్ సింపుల్. ఏంటి, నీకు ఎక్కడ దాకా ఇన్సర్ట్ చేసామో తెలుసు, లాస్ట్ ఇండెక్స్ ఏంటో నాకు తెలుసు, లాస్ట్ నోడ్ ఏంటో నాకు తెలుసు. నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా సైజ్ పెద్దగా ఉందా, ఓకే లెఫ్ట్ సైడ్ డైరెక్ట్ పోయి అక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. మన సైజ్ చెక్ చేసుకుంటే ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో తెలుసు. దీనికి మళ్ళీ అరేస్ రీక్రియేట్ చేయడాలు ఇలా చేయడాలు ఏమి ఉండదు, నోట్స్ పెంచుకుంటూ పోతాయి అంతే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెంచుకుంటూ పోతాయి. క్లియరా కాన్సెప్ట్, లింక్ లిస్ట్. ఈ డేటా స్ట్రక్చర్స్ అర్థం చేసుకోవాలంటే చాలా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మీ మైండ్ షార్ప్గా ఉండాలి. ఓకే, సో డేటా స్ట్రక్చర్స్ వచ్చిన వాడు ఏ ప్రోగ్రామ్ అయినా రాయగలుగుతాడు, అంత థింక్ చేసాము. ఓకే, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇన్సర్షన్ అనేది ఆర్డర్ ఆఫ్ 1 ఇన్ లింక్ లిస్ట్. ఓకే, రిమూవల్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ 1, ఎందుకంటే డైరెక్ట్ మనకు నోడ్ ఇండెక్స్ తెలుసు, డైరెక్ట్ ఆ నోడ్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు 50 ఉన్నాడు, 49 నోడ్ వచ్చాడు, 51 నోడ్ వచ్చాడు, ఇటు 49 నోడ్ వస్తాడు, ఇటు 51 నోడ్ వస్తాడు. నేను జస్ట్ ఈ 49 నోడ్ తీసేయాలంటే ఈ లింక్ కట్ చేస్తే సరిపోతుంది సింపుల్గా. ఓకే, ఈ 41 నుండి అక్కడ ఒక లింక్ కట్ చేస్తానంటే వీళ్ళంతా ఎగిరిపోతారు. 49 కన్నా అంత లింక్ అక్కడ కట్ చేస్తున్నాం రూట్లో, రైట్, వీళ్ళంతా ఎగిరిపోతారు, లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళంతా ఎగిరిపోతారు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇన్సర్షన్ అనేది ఆర్డర్ ఆఫ్ 1, రిమూవల్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ 1. కానీ రిట్రీవ్ చేయాలన్నప్పుడు మాత్రమే ఇక్కడ ప్రాబ్లం. ఓకే, రిట్రీవ్ చేయాలన్నప్పుడు ది క్వైట్ ఆపోజిట్, అరే లిస్ట్ లింక్ లిస్ట్ క్వైట్ ఆపోజిట్. ఇఫ్ యూ అబ్జర్వ్ క్వైట్ ఆపోజిట్, అరే లిస్ట్ అండ్ లింక్ లిస్ట్, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో
నువ్వు రిట్రీవ్ చేయాలంటే అరే లిస్ట్ ఈజ్ ద బెటర్, కానీ ఇన్సర్ట్ చేయాలి రిమూవ్ చేయాలంటే లింక్ లిస్ట్ ఈజ్ ద బెటర్ అప్రోచ్. ఓకే, సో వెన్ టు యూజ్. ఓకే, ఇప్పుడు అంతే కదా మనకు డిఫరెన్సెస్ తెలిసింది. అవి ఏం చేస్తాయి, వాటి అడ్వాంటేజెస్ ఏంటి, వాటిలో ఫీచర్స్ ఏంటో తెలిసాయి. మనం ఎక్కడ యూజ్ చేయాలి, అరే లిస్ట్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. వెక్టర్ని ఎక్కడ యూజ్ చేయాలి, లింక్ లిస్ట్ని ఎక్కడ యూజ్ చేయాలి, కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఈ డిఫరెన్సెస్ అడుగుతాడు, ఈ ఏంటి పర్ఫార్మెన్స్ అడుగుతాడు, వే టు యూజ్, డిఫరెన్సెస్ ఏంటి, ఇక్కడ ఈ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంటి, నల్ ఎలిమెంట్స్ అలో చేస్తాయా, డూప్లికేట్ ఎలిమెంట్ అలో చేస్తాయా, ఆర్డర్ని మెయింటైన్ చేస్తాయా, సింక్రనైజ్డ్ ఏది, పర్ఫార్మెన్స్ ఏది బెటర్గా ఉంటుంది, నెక్స్ట్ వెన్ టు యూజ్. ఓకే, వెన్ టు యూజ్ అరే లిస్ట్ యూజ్ అంటే వెన్ మోర్ సెర్చ్ ఆపరేషన్స్ ఆర్ నీడెడ్ దెన్ ఇన్సర్షన్ అండ్ రిమూవల్ కదా. మనకు జస్ట్ రిట్రైవల్ ఆపరేషనే ఉంది. ఓకే, ఆల్రెడీ సెట్ ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి. ఓకే, నేను యాడ్ చేయట్లేదు, డిలీట్ చేయట్లేదు, నేను జస్ట్ డిరైవ్ చేయాలి. అలాంటప్పుడు విచ్ వన్ ఈజ్ బెటర్, అరే లిస్ట్ ఈజ్ అ బెటర్. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉంటే అరే లిస్ట్ ఈజ్ అ బెటర్. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు మ్యానిపులేట్ దట్ లిస్ట్, మనం ఏం చేస్తున్నాము, మోస్ట్ ఆఫ్ ద టైమ్ గెట్ ఆల్ కోర్సెస్, గెట్ ఆల్ స్టూడెంట్స్ అన్నప్పుడు అరే లిస్ట్ యూజ్ చేస్తున్నాం. ఆ ఏపీలో మనం ఏం చేస్తున్నాం, జస్ట్ గెట్ ఆల్ అంటున్నాం, ఉన్న టేబుల్లో ఉన్న లిస్ట్ అంతా గెట్ చేస్తున్నాం అంతే. ఆ లిస్ట్ వచ్చినాక దాన్ని మ్యానిపులేట్ డిలీట్ చేస్తున్నామా, లిస్ట్ను ఉన్న లిస్ట్ అంతా తీసుకెళ్ళి టేబుల్లో చూపిస్తున్నాం, దట్స్ ఇట్. ఆ మధ్యలో మనం ఏమైనా ఆపరేషన్ చేస్తున్నామా, డిలీట్ కానీ ఇన్సర్ట్ కానీ చేస్తున్నామా, యాడ్ కానీ చేస్తున్నామా, లేదు, ఉన్న లిస్ట్ను తీసుకొచ్చి చూపిస్తున్నాం. ఆ కేసులో అరే లిస్ట్ ఈజ్ ద బెటర్ వన్ బికాజ్ వీఆర్ నాట్ డూయింగ్ ఇన్సర్షన్ అండ్ రిమూవల్. ఆల్రెడీ లిస్ట్ వచ్చి మళ్ళీ దాన్ని మ్యానిపులేట్ చేస్తామంటే అరే లిస్ట్ ఈజ్ నాట్ బెటర్ అప్రోచ్. నీకు ఆల్రెడీ లిస్ట్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ కావాలి, దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు మ్యానిపులేట్ ద లిస్ట్ గో ఫర్ ద లింక్ లిస్ట్. ఆల్రెడీ కొన్ని స్టూడెంట్స్ని గెట్ చేసి మళ్ళీ నా లిస్ట్కి ఇంకొన్ని యాడ్ చేయాలి, ఇంకొన్ని డిలీట్ చేయాలి అన్నప్పుడు లింక్ లిస్ట్ ఈజ్ ద బెటర్ వన్. ఎక్కడ లింక్ లిస్ట్ యూజ్ చేయాలి, ఎక్కడ అరే లిస్ట్ యూజ్ చేయాలి, అర్థమైందా? క్లియర్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, డౌట్ ఉంటే అడగండి. ఈ క్లాస్ తోటి అంటే ఈ కలెక్షన్ క్లాసెస్ తోటి మీ కలెక్షన్స్లో ఉన్న డౌట్ పోలేదు. నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈ కలెక్షన్స్లోనే అడుగుతారు. అట్లీస్ట్ ఒక 3, 4, 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఎంటైర్ ఇంటర్వ్యూలో ఒక 40 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగారంటే 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కలెక్షన్స్లో ఉంటాయి ఫ్రెషర్కి. ఓకే, క్లియరా? అరే లిస్ట్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ని జస్ట్ సెర్చ్ రిట్రీవల్ చేయాలి అంతే. నాట్ గోయింగ్ టు యాడ్ ఆర్ మ్యానిపులేట్, డిలీట్ సంథింగ్. మ్యానిపులేట్, యాడ్ అనేది ఒకటి, మ్యానిపులేట్ చేయనప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ ద అరే లిస్ట్. ఆల్ గెట్ ఆల్ అనే ఏపీఐస్ అన్నీ అరే లిస్టే యూజ్ చేస్తాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ గెట్ ఆల్ ఏపీఐస్. ఓకే, మీరు గెట్ ఆల్ అన్నప్పుడు ఆల్మోస్ట్ అరే లిస్ట్ యూజ్ చేస్తాయి ఆల్ చోట్ల. ఎందుకు? రీజన్ ఏంటి? ఐ నో హౌ అరే లిస్ట్ విల్ వర్క్. ఇప్పుడు మీకు కూడా అర్థమైంది కదా, నేను ఎందుకు అరే లిస్ట్ యూజ్ చేశాను, వాడు ఎందుకు లింక్ లిస్ట్ యూజ్ చేయలేదు, ఎందుకు వెక్టర్ యూజ్ చేయలేదు. క్లియర్? ఎస్. నెక్స్ట్ వెక్టర్. వెక్టర్ ఏంటి? యూజ్ ఇట్ వెన్ యూ నీడ్ సింక్రనైజ్డ్ లిస్ట్. చెప్పాను కదా, సింక్రనైజ్డ్ లిస్ట్. లిస్ట్ డిరైవ్ చేసేటప్పుడు కూడా థ్రెడ్స్ కాన్సెప్ట్ అదొకటే గుర్తుపెట్టుకోవాలి. డిఫరెన్స్ ఏమి ఉండదు అరే లిస్ట్కి వెక్టర్కి. ఓకే, ఇక్కడ మాట్లాడడం కూడా వేస్ట్. వెన్ టు యూజ్ అన్న దగ్గర ఈ వెక్టర్ను నువ్వు పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అరే లిస్ట్ ఈజ్ వెక్టర్, అరే లిస్ట్ both are same, but when we use vector, performance will be very poor. It will be having thread safety. Array list is not thread safe. Performance is very better than vector. Okay, but when linked list should use it when చెప్పండి మీరు ఇప్పుడు ఏవో పాయింట్ వల్ల అరే లిస్ట్ని నేను రిట్రీవ్ చేసేటప్పుడు యూజ్ చేయాలి. ఓకే, కానీ ఇక్కడ లింక్ లిస్ట్ రిట్రీవ్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చా? ఇట్స్ బ్యాడ్ అప్రోచ్. నువ్వు ఎప్పుడైనా లిస్ట్ ఆల్రెడీ ఉంది, దాంట్లో యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలి, అక్కడ ఏమంటున్నాడు? యూజ్ ఇట్ వెన్ ఇన్సర్షన్ అండ్ రిమూవల్ ఆర్ నీడెడ్, గో ఫ్రీక్వెంట్లీ. అంటే నీకు ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది, దాంట్లో యాడ్ కానీ డిలీట్ కానీ చేయాలంటే లింక్ లిస్ట్ ఇస్ బెటర్. ఓకే, నీకు ఇప్పుడు లిస్ట్ అంటే ఏంటో అర్థమైందా? రేపు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతాను.
సేమ్ కాన్సెప్ట్ అందరిని అడుగుతాను. ఓకే, ఐ టేక్ మార్క్ ఇంటర్వ్యూ లిస్ట్ మీద. ఓకే, టైం ఎంత అవుతుంది? 44 minutes. సో క్యూ గురించి మాట్లాడదామా? సెట్ కెన్ వి డిస్కస్ క్యూ ఆర్ సెట్? సెట్. ఓకే, క్యూ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. వి గో ఫర్ ద సెట్. ఓకే, సో లిస్ట్ అంటే క్లియరా? లిస్ట్ అంటే టాప్లో కలెక్షన్ క్లాస్ ఉంటుంది, కలెక్షన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, దాంట్లో వన్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ లిస్ట్. లిస్ట్ ఇంప్లిమెంట్ చేసే క్లాసెస్ ఏంటి? అరే లిస్ట్, లింక్ లిస్ట్, వెక్టర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ అంటే అక్కడ ఉంది కదా, డూప్లికేట్ ఎలిమెంట్స్ అలో చేస్తాయా, ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాయా, నల్ అలో చేస్తాయా, పర్ఫార్మెన్స్ వైజ్ విచ్ ఈజ్ బెటర్, ఫర్ విచ్ ఆపరేషన్ విచ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద బెటర్. ఓకే, దీని తర్వాత మీకు ఏ డౌట్, నాకు ఐ హోప్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు అనుకుంటున్నా. ఇంటర్వ్యూలో స్ట్రైక్ అయిందా, స్ట్రిక్ అయిపోయినాయా మెదల్లో, ఇంకా యూ నీడ్ మోర్ డిస్కషన్. నేను ఇప్పుడు డిస్కస్ చేసేవి ఏంటంటే మీకు డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూలో గుర్తు రావాలి నేను చెప్పే కాన్సెప్ట్స్. అంత ఫ్రీగా వినండి, టెన్షన్ ఎక్కడైనా స్ట్రక్ అయితే అక్కడే ఉండిపోకండి. కమ్అట్ ఫ్రమ్ దట్ ప్లేస్. నెక్స్ట్ ఏ పాయింట్ చెప్తున్నానో అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ ఒక డౌట్ ఉంటే అక్కడే ఆగిపోవద్దు ఎప్పుడైనా. ఓకే, నీకు అర్థమైపో కాలే, లివ్ ఇట్ దట్, దాని తర్వాత చదవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నానో అక్కడికి వచ్చేయండి, అక్కడనే స్ట్రైక్ అయి ఉంటారు కొందరు. దట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. నీకు ఆ పాయింట్ అర్థం కావట్లేదని అక్కడనే మైండ్ పెట్టుకొని నేను ఏం చెప్తున్నా వినుకుంటూ ఉండొద్దు. నెక్స్ట్ పాయింట్ నేను ఏం చెప్తున్నాను, ఇన్ కేస్ నెక్స్ట్ పాయింట్ నీకు క్లియర్ అయిందనుకో, ద ఫస్ట్ పాయింట్ నీకు లింకేజ్ అర్థమవుతుంది. ఓకే, డోంట్ స్ట్రక్ దేర్. సాయి అక్కడే స్ట్రక్ అయిపోతున్నట్టు, ఎక్కడ డీప్గా ఆలోచిస్తున్నాను నేను చెప్తుంటే. డీప్గా ఆలోచించకండి, చెప్పేది అర్థం చేసుకోండి. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి, సెట్ గురించి చూద్దాం. ఓకే, సెట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో చూసాం కదా. సెట్ అంటే ఏంటి? సెట్స్ అంటే మన కర్లీ ప్లేసెస్లో 1 2 3 4 సబ్ సెట్స్ అని చూసాం ఆల్రెడీ. సెట్ అంటే ఇదే, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, దట్స్ ఇట్. మరి ఇక్కడ లిస్ట్కి సెట్కి సమ్ డిఫరెన్స్ షుడ్ బి దేర్, రైట్? ఓకేనా? ద ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ముందు అసలు సెట్ అంటే ఏంటి తీసుకున్నాం, దాని తర్వాత మాట్లాడతాం. ఓకే, ఇక్కడ లిస్ట్ అనేది మనం ఆల్రెడీ చెప్పాం, సీక్వెన్షియల్ అప్రోచ్. ఓకే, ఇక్కడ లీనియర్ కలెక్షన్. ఓకే ఓకే, వాట్ ఈస్ లీనియర్ కలెక్షన్ అనేది నాకు డిఫరెన్స్ చెప్పాలి, సీక్వెన్షియల్కి లీనియర్కి. ఇది మ్యాథ్, జస్ట్ ఇది ఇంగ్లీష్ టర్మ్. ఓకే ఓకే, అది ఆర్డర్. ఇక్కడ లీనియర్ కలెక్షన్ అంటుంది అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు మెయింటైన్ సీక్వెన్స్ అన్నప్పుడు తెలుసు కదా, సమ్ సీక్వెన్స్. లీనియర్ అంటే ఏంటి? ఇట్స్ క్వైట్ ఆపోజిట్. నా గురించి పెద్ద ఆలోచించద్దు, ఏంటో లీనియర్ అనే వర్డ్ వచ్చిందనే. సో క్వైట్ ఆపోజిట్. అదేం మెయింటైన్ చేస్తుందో దానికే తెలియదు ఆర్డర్. నేను తీసుకుంటుంది కానీ నాకు ఆర్డర్కి నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఐ వాంట్ టు బీ వెరీ ఫాస్టర్ దెన్ లిస్ట్ అనుకుంటున్నాను. ఓకే, నేను సేమ్ అరే లిస్ట్ లాగా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మీ అని అనుకుంటున్నది. ఓకే, ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ డిఫరెన్స్, రైట్? ఫస్ట్ ఏం చేస్తుంది, అది ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, నేను ఆర్డర్ మెయింటైన్ చేయను, అది సీక్వెన్షియల్కి వెళ్తుంది కదా. ఐ విల్ గో ఫర్ ద లీనియర్. ఓకే, ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ నో డూప్లికేట్స్. అరే లిస్ట్ డూప్లికేట్ తీసుకుంటుంది, నేను మాత్రం డూప్లికేట్స్ అలౌ చేయను. ఓకే, అది ఆల్రెడీ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇన్సర్ట్ చేస్తున్నాం అంటే ఎక్కడైనా మనకు డూప్లికేట్స్ అవసరం లేదు. ఓకే, అలాంటి కేసులో మళ్ళీ లిస్టే యూజ్ చేయలేం కదా, సెట్ యూజ్ చేస్తున్నాం అక్కడ. అంటే నీకు ఆర్డర్ అవసరం లేదు, ఇన్సర్షన్ ఆర్డర్ అవసరం లేదు, డూప్లికేట్స్ ఉండొద్దు అనుకుంటే సెట్కి వెళ్ళిపోతాం. కానీ లిస్ట్లో నీకు డూప్లికేట్స్ ఉండాలి, ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే లిస్ట్కి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, సెట్ ఇంటర్ఫేస్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ మెథడ్స్. ఓకే, సెట్ ఇంటర్ఫేసెస్కి ఓన్ మెథడ్స్ ఏం లేవంట. అంటే ఇంటర్ఫేస్ ఓకే, మార్కర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసాం కదా. మార్కర్ ఇంటర్ఫేస్ అంటే ఏమని చెప్పుకున్నాము, గుర్తుందా? ఎక్కడ డిస్కస్ చేస్తాం, సీరియలైజేషన్ అనే కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాం. మార్కర్ ఇంటర్ఫేస్ అంటే ఎంటీ ఇంటర్ఫేస్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మెథడ్స్. ఇక్కడ సెట్కి కూడా ఏం ఇంప్లిమెంటేషన్స్ లేవు, కానీ ఇదేం చేస్తుంది, తన పేరెంట్ నుండి తీసేసుకుంటుంది. దాని ఇంప్లిమెంటేషన్ చైల్డ్స్ ఆల్సో కెన్ హ్యావ్ సమ్ మెథడ్స్. ఇక్కడ వాడదే చెప్తున్నాడు, సెట్ ఇంటర్ఫేస్ డజంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ మెథడ్స్, ఆల్ ఇట్స్ మెథడ్స్ ఆర్ ఇన్హెరిట్ ఫ్రమ్ ద కలెక్షన్ ఇంటర్ఫేస్. దాని పేరెంట్ ఎవరు, కలెక్షన్, కలెక్షన్స్లోంచి తీసుకుంటుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇట్స్ జస్ట్ అప్లై ద రిస్ట్రిక్షన్ ఆన్ ద మెథడ్స్ సో దట్ డూప్లికేట్స్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ అవాయిడెడ్. డిఫరెన్స్ ఏంటి అర్థమైందా? లిస్ట్కి ఏంటి, సెట్కి ఏంటంటే ఇది లీనియర్ కలెక్షన్. ఓకే, ఆర్డర్ మంచి ఇన్సర్షన్ ఆర్డర్ను మెయింటైన్ చేయదు. లీనియర్ అన్న మీన్స్ ఏంటంటే ఇన్సర్షన్ ఆర్డర్ను
మెయింటైన్ చేయదు. ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ చెప్పారనుకో, సీక్వెన్షియల్, లీనియర్ అంటే ఓకే సమ్ సబ్జెక్ట్ తెలుసు అని అనుకుంటారు. ఓకే, యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వర్డ్స్. ఓకే, లీనియర్ అప్రోచ్, సీక్వెన్షియల్ ఆర్డర్, లీనియర్ ఆర్డర్, ఇన్సర్షన్ ఆర్డర్, ఓకే, మెయింటైన్డ్ ఆర్ నాట్ మెయింటైన్డ్, ఇలాంటి కీవర్డ్స్ మీరు చెప్పాలి. ఓకే, సో ఇది మోస్ట్ ఆఫ్ ద సెట్స్ ఏం చేస్తాయంటే అవాయిడ్ ద డూప్లికేట్స్ ఎలిమెంట్స్. ఓకే, ఒకసారి వన్ నల్ ఇన్సర్ట్ చేసామంటే సెకండ్ నల్స్ని అలౌ చేయదు. 1 ఎలిమెంట్ 100 ఇన్సర్ట్ చేసాము, సెకండ్ టైం 100 ఇన్సర్ట్ చేసామంటే ఇట్స్ ఆల్రెడీ దేర్ అని చెప్తే ఓకే, ఇట్స్ నాట్ గోయింగ్ టు అలౌ. ఓకే ఫైన్. పాపులర్ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి సెట్స్కి? అరే సేమ్ లిస్ట్కి చూసాగా, అరే లిస్ట్, వెక్టర్, లింక్ లిస్ట్ లాగా ఇక్కడ పాపులర్ ఇంప్లిమెంటేషన్స్ ఏంటంటే యాష్ సెట్, లింక్డ్ యాష్ సెట్ అండ్ ట్రీ సెట్. ఈ క్లాసెస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా స్ట్రక్చర్ వేసి గుర్తుపెట్టుకుంటారు? ఒక ఆర్డర్ వేసుకోండి, కలెక్షన్, లిస్ట్, సెట్, క్యూ, మ్యాప్. మళ్ళీ లిస్ట్లో అరే లిస్ట్, లింక్ లిస్ట్, వెక్టర్, సెట్లో హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్. మళ్ళీ అవి కూడా ఉంటాయి, లింక్డ్ హ్యాష్ సెట్కి ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి, హ్యాష్ సెట్కి ఇంప్లిమెంటేషన్. ఆ లెవెల్ దాకా వెళ్ళండి మీరు, టాప్ చివరి ఎలిమెంట్ వరకు వెళ్ళి డిబగ్ చేయండి, రూట్లోకి వెళ్ళండి, జావా జేడీకి ఓపెన్ చేయండి, సెట్ అని కొట్టండి, దాన్ని కంట్రోల్ క్లిక్ చేయండి ఆ క్లాస్ మీద, దాని ఇంప్లిమెంటేషన్ ఏంటో చూడండి. ఇలా టాప్ లెవెల్కి వెళ్ళండి, బాటమ్ లెవెల్కి రండి. ఎలా మీరు ఎలా రీసెర్చ్ చేస్తారు, ఎలా చూస్తారు అనేది మీ ఇష్టం. ఓకే ఫైన్. సో ఇక్కడ యాష్ సెట్, లింక్డ్ యాష్ సెట్ అండ్ ట్రీ సెట్. ఓకే, ఇంటర్నల్ స్ట్రక్చర్. ఓకే, యాష్ సెట్ ఇంటర్నల్లీ యూజెస్ యాష్ మ్యాప్. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, యాష్ సెట్ అనేది ఇంటర్నల్గా యాష్ మ్యాప్నే యూజ్ చేస్తుంది. యాష్ మ్యాప్ అంటే ఏంటి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, మన అరే ఏం యూజ్ చేస్తుందని చెప్పాను ఇంటర్నల్గా, అరే లిస్ట్, రీసైజబుల్ అరే అని చెప్పాను. ఫస్ట్ కాన్సెప్ట్ రీసైజబుల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లింక్ లిస్ట్ ఏమని చెప్పా, దే యూజ్ నోడ్స్. ఓకే, వెక్టర్కి ఏం డిఫరెన్స్ లేదు, వెక్టర్ అండ్ అరే లిస్ట్ సేమ్. ఇది ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, ఇంప్లిమెంటేషన్, ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్. యాష్ సెట్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఏంటి అని అడుగుతారు. ఓకే, ఇంటర్నల్ యూజెస్ ఏంటి, యాష్ మ్యాప్ టు స్టోర్ ద ఎలిమెంట్స్. సార్ మన మ్యాప్ అంటే కీ వాల్యూ పేరు, ఇక్కడ యాష్ సెట్ అంటే ఓన్లీ 1 ఎలిమెంట్స్ తీసుకుంటుంది, కీ వాల్యూ తీసుకోదు. మరి ఇది ఎలా మెయింటైన్ చేస్తుంది అది మీరు మర్చిపోండి. ఓకే, ఆ కాన్సెప్ట్లోకి వెళ్తే మీకు ఆ ప్రోగ్రామ్ అంతా చేస్తే మీరు పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి, యాష్ సెట్ ఇంటర్నల్ ఏం యూజ్ చేస్తుంది, యాష్ మ్యాప్ని యూజ్ చేస్తుంది. మ్యాప్ ఈజ్ ఇంటర్ఫేస్, దాని ఇంప్లిమెంటేషన్ ఈజ్ యాష్ మ్యాప్. ఓకే, దాని గురించి మాట్లాడతారు. ఇక్కడ చెప్పాం కదా, మ్యాప్ దాని ఇంప్లిమెంటేషన్ యాష్ మ్యాప్, లింక్డ్ యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్ సేమ్ సిమిలర్గా ఉంటాయి. సెట్కి సెట్ అని వస్తుంది, మ్యాప్కి మ్యాప్ అని వస్తుంది, దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, యాష్ సెట్ ఇంటర్నల్ ఏం యూజ్ చేస్తుంది, యాష్ మ్యాప్ టు స్టోర్ ద ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్. మరి లింక్డ్ యాష్ సెట్ ఏం చేస్తుంది, ఇంటర్నల్ యూజ్ ద లింక్డ్ యాష్ మ్యాప్. ఇక్కడ లింక్డ్ యాష్ మ్యాప్ ఉంది కదా, ఓకే, టు స్టోర్ ద ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్. ట్రీ సెట్ ఏం చేస్తుంది, ఇంటర్నల్ యూజ్ ద ట్రీ మ్యాప్. ట్రీ మ్యాప్ కూడా ఇక్కడ ఉంది. రైట్, ఇంటర్నల్గా ఏం అంటే వీడి గురించి డిస్కస్ చేద్దాం, అసలు ఇవేం చేస్తాయి తర్వాత. కాకపోతే ఇంటర్నల్గా ఏమి యూజ్ చేస్తాయి, యాష్ సెట్స్ అనేవి ఇవి యూజ్ చేస్తాయి. సేమ్ మీరు ప్రిఫిక్స్ తీసేస్తే సరిపోతుంది. యాష్ సెట్ అంటే యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్ అంటే ట్రీ సెట్, లింక్డ్ యాష్ మ్యాప్ అంటే లింక్డ్ యాష్ సెట్, దట్స్ ఇట్. ఓకేనా? ఓకే, ఇక్కడ నల్స్ అలౌ చేస్తాయా? నెక్స్ట్ నల్స్ కదా మనం డిస్కస్ చేయాల్సింది. యాష్ సెట్ మ్యాక్సిమం 1 నల్ ఎలిమెంట్ అలౌ చేస్తుంది. డూప్లికేట్ అంటే అంతే కదా, 1 నల్ ఈజ్ నాట్ డూప్లికేట్, యూనికే కదా, ఒక నల్ యూనికే, 1 నల్ని అలౌ చేస్తుంది. కానీ సెకండ్ నల్ విల్ బీ గోయింగ్ టు డూప్లికేట్, దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఏ యాసెట్ అయినా, ఏ ఇంప్లిమెంటేషన్ అయినా నల్లిని సెట్స్ అనగానే ఓన్లీ 1 ఎలిమెంట్ అలౌ చేస్తుంది, డూప్లికేట్స్కి అలౌ చేయదు. ఓకే, నెక్స్ట్ ఏంటి, లింక్డ్ యాసెట్ కూడా మ్యాక్సిమం 1, ట్రీ కూడా డజంట్ అలౌ ఈవెన్ సింగిల్ నల్ ఎలిమెంట్ ఆల్సో. ఓకే, ట్రీ మ్యాప్ డజంట్ అలౌ సింగిల్ నల్ ఎలిమెంట్ ఆల్సో. ఓకే, సమ్ డిఫరెన్స్ వచ్చింది కదా ఇక్కడ, నల్ ఎలిమెంట్స్ అలౌ చేయదు. నల్ ఎందుకు పెడుతున్నాం, అన్నెసరీ యూసేజ్ అని చెప్తుంది ట్రీ మ్యాప్. క్లియరా? నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు, వాట్ ఈజ్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు, వాట్ ఈజ్ దాట్ అని. పాపులర్ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి, ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఏం యూజ్ చేస్తున్నారు, నల్ అలౌ చేస్తున్నాయి, డూప్లికేట్ లేదు. ఈ ఆర్డర్ సేమ్ వేలో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇట్ విల్ బీ వెరీ యాప్ ఇంటర్వ్యూ. నేనైతే 10కి 10 మార్క్స్ వచ్చేస్తాను, నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే, ఈ ఆర్డర్ ఫాలో అయ్యారనుకో. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్.
డూప్లికేట్ ఎలిమెంట్స్ కదా మనం చేయాల్సింది, నాట్ అలౌడ్. డూప్లికేట్ ఎలిమెంట్ ఆల్రెడీ చెప్పాం కదా, నన్నే అలౌ చేయట్లేదు, సెకండ్ నన్నే అలౌ చేయట్లేదు. ఓకే, ఇక్కడ ట్రీ మ్యాప్ అనేది సింగిల్ కూడా ట్రీ సెట్ అనేది సింగిల్ నన్ను కూడా అలౌ చేయదు, అదొకటే డిఫరెన్స్, అది గుర్తుపెట్టుకోండి. డూప్లికేట్ ఎలిమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి యాజ్ సెట్ నాట్ అలౌడ్, లింక్డ్ యాజ్ సెట్ నాట్ అలౌడ్, అసలు సెట్ అంటేనే నాట్ అలౌడ్, దాని ఇంప్లిమెంటేషన్స్ నాట్ అలౌడ్. ఓకే, డూప్లికేట్ ఎలిమెంట్స్ అలౌ చేయడు, కానీ లిస్ట్స్ అలౌ చేస్తాయి. ఓకే ఫైన్, మీరు డిఫరెన్సెస్ చెప్పండి, లిస్ట్కి సెట్ కంటే డిఫరెన్సెస్ తెలిసినాయి కదా, ఏం చెప్పాలో. ఓకేనా, అది ఇంప్లిమెంటేషన్స్ కూడా అడగవచ్చు, ఇలా వైస్ వర్సా అడగవచ్చు. కెన్ యూ టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ అరే లిస్ట్ అండ్ లింక్ అరే లిస్ట్ అండ్ యాజ్ సెట్ అని అడగవచ్చు. ఓకే, ఇంప్లిమెంటేషన్స్ డిఫరెన్సెస్ కూడా అడగవచ్చు. డైరెక్ట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్ అని, బట్ ఇంప్లిమెంటేషన్స్ డిఫరెన్సెస్ కూడా అడగవచ్చు, అంటే వాటి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ కూడా తెలియాలి. ఓకే, సేమ్ ఫస్ట్ సెట్ రూల్, సెట్కి లిస్ట్కి రూల్స్ అవే ఉంటాయి, కాకపోతే ఇంప్లిమెంటేషన్స్కి వచ్చేసరికి ఇంకా కొన్ని యాడ్ అయిపోతాయి, సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ అయిపోతాయి. రైట్, సో నో ఆర్డర్, డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది అలో చేయవు. ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్, యాజ్ సెట్ అనేది ఎక్కడైతే యాష్ అనే కీవర్డ్ వస్తుందో ఆర్డర్ అనేదే ఉండదు. ఓకే, యాష్ అనేది ఒక రూమ్లో ర్యాండమ్గా బ్యాగ్స్ని పడేసినట్టు, అది ఎక్కడ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది, దాని ఆర్డర్ కూడా చెక్ చేయదు. ఓకే, తీసుకొచ్చి గబా 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 ఇట్లా వేసేయడం అంతే, గూడంలో వేస్తారు కదా. కానీ ఆర్డర్గా పెడితే ప్రాబ్లం ఏమవుతుంది, ఇన్సర్షన్ విల్ బి లేట్, అంతే కదా. ఒక ఆర్డర్గా పెట్టాలన్నప్పుడు ఏంటి, నీట్గా వచ్చి అరేంజ్ చేయాలి. అదే ర్యాండమ్ వేసామనుకో ఏమవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. కానీ రిట్రైవ్ చేయాలన్నప్పుడు ఏమవుతుంది, కష్టం. నాకు ఎక్కడో అడుగున పడిపోయిన ఎలిమెంట్ తీయాలనుకో, ర్యాండమ్గా తీయాలి, అసలు ఏ ఎలిమెంట్ ఫస్ట్ తీయాలో తెలియదు. ఓకే, అదే ఆర్డర్గా పెట్టామనుకోండి, ఒక బియ్యం బస్తాలో ఆర్డర్గా పెట్టామనుకోండి, ఇలా రోస్కి వైజ్గా పెట్టాము. నాకు లాస్ట్ రోలో ఉన్న 4th ఎలిమెంట్ కావాలనుకో, పైన 3 తీసేస్తే నాకు 4th వచ్చేస్తుంది. రైట్, కానీ ఇక్కడ నువ్వు ర్యాండమ్గా పడేసావు అనుకో, ఏమవుతుంది, అన్నీ తీసేయాలి, దానికి దేని మీద ఏదో తెలియదు అప్పుడు. ఓకే, దట్ విల్ బీ ప్రాబ్లం. కానీ ఇన్సర్షన్ నాకు కావాలి, ఓన్లీ నా కన్సిడరేషన్ ఏంటి, ఇన్సర్షన్ ఫాస్ట్గా ఉండాలి అన్నప్పుడు నేను యాజ్ సెట్ యూజ్ చేస్తాను. రిట్రీవల్ గురించి ఐ డోంట్ వాంట్ టు బాదర్, అంటే నా అంటే నా ఫంక్షనాలిటీ ఏంటి దాన్ని బేస్ చేసుకుని నేను వెళ్ళిపోతాను. ఏ సెట్ ఎక్కడ ఏ కలెక్షన్ ఎక్కడ యూజ్ చేయాలనేది నీ ఫంక్షనాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, ఫైన్. నెక్స్ట్ ఏంటి, లింక్డ్ యాజ్ సెట్, ఇన్సర్షన్ ఆర్డర్ ఉండాలి. సెట్లో కూడా ఐ వాంట్ టు మెయింటైన్ ద ఇన్సర్షన్ ఆర్డర్. లింక్డ్ అని వచ్చింది, లింక్డ్ లిస్ట్ అని వచ్చేసరికి మనం ఏమన్నాం, ఇన్సర్షన్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ అని చెప్పాం కదా, ఇన్సర్షన్ చేసేటప్పుడు నాకు రైట్ ఎలిమెంట్ ఒకటి తెలుస్తుంది, లెఫ్ట్ ఎలిమెంట్. లింక్డ్ అంటేనే అది కదా, ఒకదానికి ఒకటి లింకేజ్ అయి ఉంటుంది. లింకేజ్ మీన్ ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేసినట్టే కదా. లింక్ ఉంది కదా, ఒకదానికి ఒకటి లింక్ లేకుండా పెడితేనే కదా ప్రాబ్లం. లింకేజ్ వచ్చినప్పుడు దెర్ విల్ బి ఆర్డర్. క్లియర్, సో ఇది ఆర్డర్ను మెయింటైన్ చేస్తుంది, ఇన్సర్షన్ ఆర్డర్. ట్రీ సెట్ ఏంటి, ఎలిమెంట్స్ ఆర్ ప్లేస్ అకార్డింగ్ టు సప్లైడ్ బై ద కంపారేటర్ ఆర్. ఓకే, అంటే దీంట్లో ప్లేస్ చేసేటప్పుడు మనం ఇంకొక క్లాస్ హెల్ప్ తీసుకుంటాం, దాన్ని కంపారేటర్ అంటాం. ఓకే, ట్రీ సెట్ ఎప్పుడు ఆర్డర్ను మెయింటైన్ చేస్తుంది. ఓకే, ట్రీ సెట్ అనగానే ఆర్డర్ను మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి, యాజ్ సెట్ నో ఆర్డర్. లింక్డ్ సెట్ ఇన్సర్షన్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తుంది, అంటే ఏది ఫస్ట్ వస్తే అదే పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, వేరే దానికి వేరే ప్లేస్ ఇవ్వదు. ఫస్ట్ ఎవరు వస్తే వాడినే కన్సిడర్ చేస్తుంది. ఓకే, రికమెండేషన్ పని చేయవు లింక్డ్ యాజ్ సెట్ దగ్గర. ఈవెన్ దో పిఎం రికమెండేషన్ అయినా నువ్వు లాస్ట్కి వస్తే లాస్ట్లోనే ఉండాల్సిందే. ఓకే, కానీ ఇక్కడ ట్రీ సెట్ డిపెండింగ్ ఆన్ ద ప్రయారిటీ, డిపెండింగ్ ఆన్ ద కంపారేటర్ చెప్తా. కంపారేటర్ అని ఇంకో క్లాస్ ఉంటుంది. రే నాకు సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని శాలరీ వైజ్ ఇన్సర్షన్ ఆర్డర్లో పెట్టు. నాకు తక్కువ శాలరీ నోడు ఫస్ట్ ఉండాలి, ఎక్కువ శాలరీ నోడు ఎక్కువ ఉండాలి, లాస్ట్లో రావాలి. లేదా ఎక్కువ శాలరీ నోడు ఫస్ట్ రావాలి, తక్కువ శాలరీ నోడు లాస్ట్లో రావాలి. అలాంటి ఆర్డర్ అంటే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడే కంపారేటర్ అని ఒక క్లాస్ని దానికి పారామీటర్గా పాస్ చేసి ఐ వాంట్ టు మెయింటైన్ ఆర్డర్డ్ బై ఎంప్లాయీ నేమ్స్. నేమ్స్ అనగానే అసెండింగ్ న్యాచురల్ ఆర్డర్, న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ ఏంటి, న్యాచురల్ డిక్షనరీ ఆర్డర్ తెలుసు కదా, నేమ్స్ ఎలా ఫాలో చేస్తారు. నెక్స్ట్ నెంబర్స్ అంటే అసెండింగ్ ఆర్డర్, న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్. నువ్వు ఏ ఆర్డర్ మెన్షన్ చేయలేదంటే న్యాచురల్ ఆర్డర్ తీసేసుకుంటుంది. ఓకే, లేదు నువ్వు సపరేట్ ఆర్డర్ పెట్టావనుకో ఆర్డర్నే ఫాలో అవుతుంది. ఓకే, నేను ఇన్సర్షన్ చేసేటప్పుడు నాకు మల్టిపుల్గా పెట్టుకోవచ్చు. నేనేం చేయాలి, నాకు హైదరాబాద్లో ఉన్న ఎంప్లాయీస్ ఫస్ట్ రావాలి లిస్ట్లో, తర్వాత విజయవాడలో ఉన్న వాళ్ళు రావాలి.
లేదా తర్వాత వేరే లొకేషన్లో ఉండాలి. ఈ ఆర్డర్స్ అన్ని నేను ట్రీ సెట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నేను ఆర్డర్ని మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా? యాసెట్ నో ఆర్డర్, లింక్డ్ యాసెట్, ఇన్సర్షన్ ఆర్డర్. ట్రీ సెట్ అనేది కంపల్సరీ ఒక ఆర్డర్ని మెయింటైన్ చేస్తుంది. అది ఏదైతే కంపారేటర్ అనేటోడు కూడా ఉంటాడు, వాడు ఏదైతే వాడికి సజెస్ట్ చేస్తాడో ఆ ఆర్డర్ను మాత్రమే విచ్ ఈజ్ సప్లైడ్ బై ద కంపారేటర్. ఓకే, కంపారేటర్ అనేది వచ్చి వాడు ఆర్డర్ చెప్తాడు. ఓకే, వాడు చెప్పిన ఆర్డర్ని వీడు ఫాలో అవ్వాల్సింది. ట్రీ సెట్ అన్నట్టు. క్లియర్? కంపారేటర్ అంటే ఏంటి, దాని గురించి తర్వాత విషయం. కంపారేటర్ ఈజ్ అ క్లాస్. ఆ క్లాస్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే, అదేం చెప్తుంది దాని ఆర్డర్, దాని గురించి మాట్లాడిన రోజు మాట్లాడదాం. ఓకే, యూ ఫర్గెట్ అబౌట్ ఇట్. ట్రీ సెట్ అంటే ఏదైతే కంపారేటర్ సజెస్ట్ చేస్తుందో ఆర్డర్ని ఫాలో అయ్యి మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ సింక్రనైజేషన్కి వచ్చేసరికి యాసెట్ నాట్ సింక్రనైజ్డ్, లింక్డ్ యాసెట్ నాట్ సింక్రనైజ్డ్, ట్రీ సెట్ ఆల్సో నాట్ సింక్రనైజ్డ్. ఇక్కడ సింక్రనైజ్డ్ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, సో సింక్రనైజ్డ్ లిస్ట్ ఏమైనా ఉన్నాయా లేవో నాకు రేపు మీరు చెప్పాలి. ఓకే, సింక్రనైజ్డ్ సెట్స్. ఓకే, మల్టీ థ్రెడింగ్లో మనకు సెట్స్ కావాలన్నప్పుడు మరి వీ షుడ్ హ్యావ్ సమ్ కదా, కానీ అది నాట్ పార్ట్ ఆఫ్ జావా యూటిల్స్. జావా యూటిల్స్ కాంకరెన్సీ అని ఇంకోటి ఉంటుంది, దాంట్లో ఏమైనా ఉన్నాయో చూడండి. ఓకే, దీంట్లో యాడ్ చేయలేదు సెట్కి. ఓకే, పైన క్లియర్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే యాసెట్ ఇన్సర్షన్. పర్ఫార్మెన్స్ అనగానే మీరు 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇన్సర్షన్, రిమూవల్, రిట్రీవల్. ఇన్సర్షన్ అంటే యాడ్ చేసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ 1 వెరీ ఫాస్ట్ అని చెప్పాను కదా ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే అది ఎక్కడ పెడుతున్నావు దానికి సంబంధం లేదు, ఎక్కడ దొరికితే అక్కడ పడేస్తుంది. సో వెరీ ఫాస్ట్ యాసెట్. రిమూవల్ వచ్చేసరికి ర్యాండమ్గా రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఆర్డర్ ఆఫ్ 1. కానీ రిట్రీవల్కి వచ్చేసరికి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓకే, రిట్రీవల్ అంటే పర్టికులర్ కావాలి, పర్టికులర్ ఎలిమెంట్ కావాలన్నప్పుడు దానికి అన్నీ వెతుక్కోవాలి. ఓకే, ఎందుకంటే ఆర్డర్ ఫాలో అవ్వాలి. డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుంది లైఫ్లో? డిసిప్లిన్ ఉందనుకో, క్రమం. ఇంట్లో కూడా అన్నీ పెట్టుకున్నాం అనుకో, పద్ధతిగా పెట్టుకుంటే అంటే ఈజీగా అవుతుంది. రేపు పొద్దున్న లేచేది బ్రష్ ఎక్కడ పెట్టామో తెలియదు, తర్వాత నాకు రోజు అదే పని అవుతుంది. ఫోన్ ఎక్కడ పెట్టాను, మొన్న ఫోన్ మర్చిపోయినా, ఫోన్ ఎక్కడ పోయిందో తెలియదు, ఫోన్ ఇంట్లో తెలియదు, ఇక్కడ లేదు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వెతుక్కోవడప్పుడు ప్రాబ్లం అవుతుంది. క్లియర్గా అంతే. సో నెక్స్ట్ ఏంటి, రిట్రీవల్. లింక్డ్ యాసెట్. ఇన్సర్షన్ అనేది ఆర్డర్ ఆఫ్ 1, రిమూవల్ అనేది ఆర్డర్ ఆఫ్ 1. సేమ్ నీకు ఇప్పుడు లింక్ లిస్ట్ తెలుస్తుంది, దీన్ని కూడా తెలుస్తుంది. రిట్రీవల్కి వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 1, ఇది కూడా ఆర్డర్ ఆఫ్ 1 ఫాలో అవుతుందా? అన్నీ ఆర్డర్ ఆఫ్ 1 ఉన్నాయి. ఇన్సర్షన్, రిమూవల్. ఓకే, ఐ డోంట్ నో, సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది నాకు. ఒకసారి సెర్చ్ చేయండి. మరి ఇవి నేను రాసేటప్పుడు ఏమైనా మిస్ మ్యాచ్ ఏమైనా పడింది, అప్పుడప్పుడు పడతాయి. ఓకేనా, డాక్యుమెంట్ రాసేటప్పుడు ఇంటెన్షన్లు అన్ఇంటెన్షనల్ కూడా కొన్ని పడతాయి. ఒకసారి చూడు. రిట్రీవల్ వచ్చేసి నాకు డౌట్ వస్తుంది, దాన్ని చెక్ చేసి నాకు రీసెర్చ్ చేసి చెప్పండి. వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రిట్రీవల్ ఇన్ యాసెట్? ఓకే, యాసెట్ అన్నిటికీ సేమ్ ఆర్డర్ ఆఫ్ 1 కావచ్చు. ఇప్పుడు మాట్లాడేది లింక్డ్ కదా, లింక్డ్ యాసెట్కి రిట్రీవల్కి వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 10 ఉంటుంది. ఇది ఒకసారి రీసెర్చ్ చేసి చెప్పండి. ఓకే, ట్రీ సెట్కి వచ్చేసరికి ఇక్కడ ఇన్సర్షన్ అనేది ఆర్డర్ ఆఫ్ లాగిన్. ఇది మ్యాథమెటిక్స్ రిలేటెడ్. ఓకే, లాగిన్ ఏంటి ఇవన్నీ వీటి గురించి నేను మాట్లాడలేను. ఓకే, గుర్తుపెట్టుకోండి అంతే. రిమూవల్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ లాగిన్. రిట్రీవల్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ లాగిన్. ఓకే, ఫైన్, గుర్తుపెట్టుకోండి అంతే. సో వెన్ టు యూజ్, మనకి ఇది ఇంపార్టెంట్. వెన్ టు యూజ్. ఓకే, వెన్ టు యూజ్ విచ్ డేటా స్ట్రక్చర్. ఓకే, యాసెట్ ఎప్పుడు యూజ్ చేయాలి? యూజ్ ఇట్ వెన్ యూ వాంట్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ వితౌట్ ఎనీ ఆర్డర్. యూనిక్ ఎలిమెంట్స్ కావాలి వితౌట్ ఎనీ ఆర్డర్, నాకు ఆర్డర్తో సంబంధం లేదు. ఓకే, ఆర్డర్ అనేసరికి పర్ఫార్మెన్స్ వెరీ లో అవుతుంది. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్డర్. వితౌట్ డూప్లికేట్స్, నాకు ఆర్డర్ అవసరం లేదనుకుంటే గో ఫర్ ద యాసెట్. ఓకే, రేపు మేనేజర్ అడుగుతారు ఇంప్లిమెంటేషన్స్, మీకు ఒక ఏపీఐ రాయమన్నప్పుడు మీరు ఏ డేటా స్ట్రక్చర్స్ తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు అని కూడా అడుగుతారు. ప్రతి దానికి అరే లిస్టే పెట్టుకుంటూ పోవద్దు. ఓకే, మీరు చేసే ఆపరేషన్ ఏంటి, విచ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ బెటర్ ఫర్ దాట్, ఇది మీకు తెలియాలి. ఎన్ని చదువుతానో మీకు తెలుస్తుంది. ఓకే, ఫైన్. అందరికీ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అనాలిసిస్ వీటి మీద. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి, లింక్డ్ యాసెట్. ఏంటి, యూజ్ ఇట్ వెన్ యూ వాంట్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ ఇన్సర్షన్ ఆర్డర్. పైదానికి దీనికి డిఫరెన్స్ ఏంటి,
సేమ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండవు, కానీ ఇన్సర్షన్ ఆర్డర్ కావాలంటే గో ఫర్ ద లింక్డ్ హ్యాష్ సెట్. ఇన్సర్షన్ ఆర్డర్ లేదు టీ సెట్. టీ సెట్ ఎప్పుడు యూజ్ చేయాలి? యూజ్ ఇట్ వెన్ యూ వాంట్ టు ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ సమ్ స్పెసిఫిక్ ఆర్డర్. ఓకే, నువ్వు ఆర్డర్ని నువ్వు మెన్షన్ చేయాలి, నీ కస్టమైజ్డ్ ఆర్డర్, నీ కస్టమైజ్డ్ ఆర్డర్లో పెట్టుకోవాలన్నప్పుడు గో ఫర్ ద ట్రీ సెట్. క్లియరా? ఫైన్. సో కెన్ వి డిస్కస్ అదర్ థింగ్స్ సార్? కెన్ వి స్టాప్ హియర్? ఓవర్లోడ్ అయ్యారా? ఎనీ